బుట్టాయిగూడెం జ్ఞాపకాల పుస్తకాన్ని, బాల్యపు జ్ఞాపకాల పుస్తకాన్ని ఇవాళ హర్షవర్ధన్ గారి సమక్షంలో ఆవిష్కరించుకుంటున్నాం. నా తర్వాత మాట్లాడే వక్తలందరూ కూడా ఆ పుస్తకం విశేషాలు చెప్తారు కాబట్టి దాని గురించి చెప్పను. కానీ 1989లో మొదలైన పర్స్పెక్టివ్స్ ప్రచురించిన 75వ పుస్తకం బుట్టాయిగూడెం, లైఫ్ ఎట్ బుట్టాయిగూడెం. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం మోహన్ మొదటి పుస్తకం హాస్టల్ లైఫ్ కూడా పర్స్పెక్టివ్స్ ప్రచురించింది. అంటే పర్స్పెక్టివ్ ప్రచురించిన 2 ఏళ్ల కాలంలో రెండో పుస్తకం లైఫ్ ఎట్ బుట్టాయిగూడెం. నిజానికి హాస్టల్ లైఫ్ పుస్తకంలో మోహన్ హాస్టల్ లైఫ్ అనేది ఎంత నరకంగా ఉంటుందో 30 సంవత్సరాల క్రితం తను జరిపిన 3 ఏళ్ల నరకాన్ని బహుశా మనకు చాలా హృదయ విదారకంగా చెప్పాడు. ఒక్కోసారి ఏడ్చాం, నిద్ర పట్టకుండా చేశాడు. బుట్టాయిగూడెం అయితే ఆరుగొలన హాస్టల్లో ఉన్నటువంటి ఆ జీవితానికి ముందు బుట్టాయిగూడెం జెడ్పీహెచ్ స్కూల్లో 6, 7, 8 లేదా 5, 6, 7 తరగతులు చదువుతున్నప్పుడు తన బాల్యపు తీపి చేదు జ్ఞాపకాలని ఈ బుట్టాయిగూడెం దాంట్లో రాశాడు. ఈ పుస్తకం ఎలాంటి రియాక్షన్, స్పందనని తీసుకొచ్చిందంటే, ఈ టైటిల్ చూసిన తర్వాత కొండవీటి సత్యవతి గారు అయితే లైఫ్ ఎట్ సీతారామపురం నేను కూడా రాయొచ్చు కదా అన్నారు. రాయొచ్చు. ఆమె రాస్తే ఆమె నెట్వర్క్ ఎంత పెద్దదంటే 10,000 కాపీలు వేసి అమ్మేయచ్చు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు అది. తర్వాత ఈ పుస్తకానికి ముందు మాట రాస్తూ అరుణాంక్ ఒక మాట అంటాడు. సంత్రా రసంతో పాటుగా సంత్రాలు తినేటప్పుడు ఉండే గింజ నోటి కింద పడి చేదు మా దళితుల జీవితాల్లో అనుభవంలోకి వస్తుంది అన్నాడు. ఆ చేదు పేరు కులం అని చెప్పాడు. ఆ కులాన్ని హాస్టల్ లైఫ్లోనూ చూస్తాం, ఈ బుట్టాయిగూడెం జ్ఞాపకాల్లో కూడా చూస్తాం. చాలా అద్భుతంగా చెప్తాడు. తర్వాత ఈ 2 పుస్తకాల్లో కూడా మోహన్ రాసింది 2 పుస్తకాలు, కానీ చేయి తిరిగిన రచయిత, అనుభవజ్ఞుడైన ఒక రచయిత ఎలా పుస్తకాలు రాస్తాడో ఆ టెక్నిక్స్ ఈ 2 పుస్తకాల్లో కూడా కనపడుతుంది. చాలా బ్యాలెన్స్ కనపడుతుంది రచనలో. ఏమాత్రం తనకు ఎటువంటి ఘటనలు పట్ల కూడా ఏమాత్రం కూడాను పక్షపాతం చూపించకుండా తను ఉన్నది ఉన్నట్టు అతిశయోక్తి లేకుండా అటు హాస్టల్ లైఫ్లోనూ రాశాడు, ఇది రాశాడు. హాస్టల్ లైఫ్ రిలవెన్స్ ఏంటంటే 30 ఏళ్ల క్రితం తను రాసిన పుస్తకం ఇంకో 50 ఏళ్ల తర్వాత కూడా రిలవెన్స్ ఉంది. ఎందుకంటే హాస్టల్స్, ఆ పురుగులు అన్నము, ఆ వాంతులు అవన్నీ కూడా ఇప్పటికీ అట్లా ఉన్నాయి. ఇంకో 50 ఏళ్లలో కూడా ఈ వ్యవస్థ బాగుపడుతుందనే నమ్మకం లేదు. అయితే దాని నుంచి బుట్టాయిగూడెం వచ్చినప్పుడు దీంట్లో మోహన్ అనుసరించిన అద్భుతమైన ఒక టెక్నిక్ ఉంది. మోహన్ చాలా సినిమాలు చూస్తాడు. రోజులు మారాయి కానీ, మాయాబజార్ కానీ, మహానటి సినిమాలు కానీ అద్భుతమైన సినిమాలుగా రూపొందటానికి కారణం ఆ స్క్రీన్ ప్లే రాసిన రైటర్స్ గొప్పతనం చాలా ఉంది. ఇందులో ఆ స్క్రీన్ ప్లే టెక్నిక్ అద్భుతంగా వాడాడు మోహన్. మీకు ఇందులో ఒక ఇన్సిడెంట్ ఒకటి ఉంటుంది, దాని వివరాలు చెప్పని తర్వాత వాళ్ళు చెప్తారు. వృక్షకణం అడ్డుకోత అనే ఒక ఇన్సిడెంట్ మీరు ఇందులో చదువుతారు. అది చదివినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ అక్క ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది. వాళ్ళ అక్క చాలాసార్లు ఏడుస్తుంటుంది. అక్క అంటే ఏడుపేమో తెలియదు. అక్కడ దాకా తీసుకొచ్చి ఎందుకు ఏడ్చిందో మనకు చెప్పడు ఈ మోహన్. ఆ తర్వాత సడన్గా మోహన్ మళ్ళీ ప్రవేశిస్తాడు కథలోకి. మళ్ళీ కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాడు తనేదో. అప్పుడు మళ్ళీ అక్క ఏడుపుని మళ్ళీ తీసుకొస్తాడు, కనెక్ట్ చేస్తాడు. అక్కడ ఏడ్చిన తర్వాత ఎందుకు ఏడ్చిందో తెలుసుకొని ఆ సమస్యను గుర్తించి మొత్తానికి ఆ సమస్యకు పరిష్కారం చేస్తాడు. అక్కడితో ఆగుతాడా చాలా శాడిస్ట్ రచయిత. ఏం చేశాడంటే చివరికి ఒక చిన్న మాట అంటాడు వాళ్ళ అక్కతో. ఆమె సంతోషం అంతా గాలి బుడగలాగా పేలిపోతుంది. అది అద్భుతమైన టెక్నిక్, స్క్రీన్ ప్లే టెక్నిక్. ఇది చాలా చోట్ల చూస్తాం. అట్లానే ఈ పుస్తకంలో ఇంకోటి ఏంటంటే
అది దళిత వర్గాలైనా, మైనారిటీ వర్గాలైనా, అగ్రవర్ణాలైనా కూడా విషయాన్నిగా చూశాడు తప్పితే ఒక పాక్షికమైనటువంటి ధోరణిలో ఎక్కడా కామెంట్ చేయలేదు. అందుకని హాస్టల్ లైఫ్లో కంటే కూడా దీంట్లో హాస్టల్ లైఫ్లో కూడా దళిత పిల్లలు ఎక్కువ మంది చేరే చోట పిల్లల్ని చావబాదే వాళ్ళలో దళిత టీచర్లు కూడా ఉంటారు. అంటే చండామార్కుల సంస్కృతి అన్ని కులాల్లో కూడా వచ్చేస్తారు. పిల్లల్ని ఎంత చావగొడితే అంత మంచి టీచర్. అనుభవాలు చూసాం. ఇక బుట్టాయిగూడెంలో వచ్చేసరికి ఒక ఇన్సిడెంట్, ఒక ఎపిసోడ్, ఆ ఎపిసోడ్స్ వివరంగా చదవను, మీరు చదువుకుంటారు. ఒక అగ్రవర్ణం టీచరు పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల కులము పేర్లు చెప్పినప్పుడు ఆ మాస్టారు మీకున్న ఒకే ఒక ఆస్తి రిజర్వేషన్స్, అది మీరు ఎలా కాపాడుకుంటారో అని చెప్పి వివరణ చెప్పి దానికి కావాల్సిన వ్యాసాలన్నీ కూడా పేపర్ కటింగ్స్ ఇస్తాడు. ఆ దెబ్బకి మన మోహన్ గాను వాళ్ళ అక్క మీనాక్షి గాను మారుతుంది. ఒక పెద్ద వ్యాసం చేయలేని పని చిన్న ఎపిసోడ్లో మోహన్ అద్భుతంగా దృశ్యమానం చేస్తాడు మనకు. అట్లా ఈ కథ చెప్తున్నాడో, నీతి చెప్తున్నాడో, పాఠం చెప్తున్నాడో అర్థం కాని పద్ధతిలో అది ఒక మంచి చేనేత కార్మికుడి చేతి వృత్తిలాగా ఆ నైపుణ్యం మొత్తం కనపడుతుంది. ఈ పుస్తకం ఈ వివరాలు అరుణాంక్ ఈ సభను నిర్వహిస్తూ చెప్తాడు. అట్లానే నరేష్ కుమార్ సూఫీ ఒక మాట చెప్తాడు చివరిలో. అది బుట్టాయిగూడెమైనా, గోదావరి ఖనైనా అందరి జ్ఞాపకాలు ఇలా కాస్త తేడాతో ఇలానే ఉంటాయి. కాకపోతే చివరిలో ఒక ఎపిసోడ్లో మనసు కలుక్కుమనే ఒక ఇన్సిడెంట్ చెప్తాడు. మీరు చదివితే తెలుస్తుంది. మిమ్మల్ని మళ్ళీ నేను ఒకసారి సూది పెట్టి పొడవక్కర్లేదు. ఇప్పుడు అరుణాంగ్ ఈ సభను నిర్వహిస్తాడు. అరుణాంగ్, ప్లీజ్ కమ్ అవుట్ ది డయాస్. ముందుగా సభ నిర్వహిస్తున్న పర్స్పెక్టివ్ మిత్రులకి, చాలామంది రచయితలు మొదటి పుస్తకం దగ్గర ఆగిపోతారు. మొదటి పుస్తకం కాస్త సూపర్ హిట్ అయినప్పుడు ఒక రకమైన ఎక్స్పెక్టేషన్ రచయిత మీద వచ్చి రెండో పుస్తకం కూడా అంతగా రావాలనేటువంటి ఒక భయం రచనల్ని ఆపేస్తుంది. మోహన్ దాన్ని అధిగమించాడు. సో మోహన్ నుండి మనం కంటిన్యూస్గా ఇక మీద పుస్తకాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండోది, రచనకి మధ్య కొంత గ్యాప్ తీసుకుంటాం. ఆ గ్యాప్లో మనం టెక్నిక్ కూడా మారుతుంది. మొన్న కేరళ వెళ్ళినప్పుడు జయమోహన్ కలిస్తే మాట్లాడితే ఆయన అన్నాడు, అంటే ఇప్పుడు ఆయన ప్రతి రచనకి టెక్నిక్ మారుతూ ఉంటుంది, చెప్పే శైలి మారుతుంటుంది. నువ్వు నెమిరీలంలో చెప్పింది అధోలోకంలో చెప్పింది కుమ్మరితరేలో మారుతూ వస్తుంది కదా, ఎట్లా ఇది అంటే ఆయన ఏమన్నాడంటే, రచనకు మధ్య గ్యాప్లో నేను అనువాదాలు చేసుకుంటా, అది పబ్లిష్ చేయను. చేసినప్పుడు నేను ఇప్పటిదాకా రాసినటువంటి స్టైల్ ఏదైతే ఉందో దాన్ని నేను డిజైన్ చేసుకుంటా అట్లా అనువాదాలు చేయడం ద్వారా. రెండోది, ఆ ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు ఆ విషయం మనం చదివిన దానికంటే మనకి ఇంకా ఎక్కువ అర్థమైపోతుంది, అట్లా ఎక్కువ నేర్చుకోవచ్చు మనం అంటాడు. మోహన్ ఇప్పుడు ఇంకొక ట్రాన్స్లేషన్ కూడా చేస్తున్నాడు. బుట్టాయిగూడెం చదువుతున్నప్పుడు మనోడు సిరీస్ మొదలుపెట్టినప్పుడు ఇది ఒక చక్కని మాల్గుడి డేస్ లాంటి సిరీస్. దాదాపు అందరి బతుకుల్లో, అందరి బాల్యాల్లో ఉండేటువంటి జ్ఞాపకాలే. మనకు కబాలీ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, రజనీకాంత్ అంటాడు, గాంధీ బట్టలు లేకుండా తిరగడానికి, అంబేద్కర్ సూట్ వేసుకోవడానికి తేడా ఉందరా రాజకీయం. గాంధీ గ్రామ స్వరాజ్యాలు కావాలనడానికి, అంబేద్కర్ గ్రామాలను వదిలి పట్టణాలు పొమ్మనడానికి ఉండేటువంటి ఒక మైన్యూట్ డీటెయిల్స్ ఏదైతే ఉందో, ఆయన చెప్పినట్టు వివరణ ఏదైతే ఉందో, అది బుట్టాయిగూడెం తెలుస్తుంది. అందరి జ్ఞాపకాలే, ఊరు అందరికి ఒక్కటే. అందుకే దానికి ముందు మాట రాస్తే ఇది చక్కటి బాదం చెట్టులు లాంటి కథలు. దాని కింద కూర్చొని చదువుకుంటున్నప్పుడు అందరం బాదంకాయలు తీసుకుంటాం. స్కూలు నుండి పోతుంటే బాదం చెట్టు ఉంటుంది, అందరం పోయి తీసుకుంటాం. కొందరికి దొరుకుతుంది, కొందరికి దొరకదు. బాదంకాయ కొట్టుకొని తిన్నప్పుడు, పప్పు తినేప్పుడు ఉండే ఆనందం ఉంటుంది. అట్లే కొట్టుకుంటున్నప్పుడు రాయి పట్టుజారి చేయి మీద పడ్డప్పుడు ఉండే బాధ కొందరికి ఉంటుంది. కానీ అందరం కలిసేది ఆ బాల్యం అనేటువంటి జ్ఞాపకాల దగ్గరే. నువ్వు దాంట్లో ఉండేటువంటి దాన్ని ఒక రకంగా దాంతో అనుసంధానం కావచ్చు, నేను ఇంకో రకంగా ఫీల్ అవ్వచ్చు. కానీ మోహన్ చెప్పేదానికి, మోహన్ రాసిన దానికి నేను కనెక్ట్ అయ్యేటువంటి అంశము, మిగిలిన వాళ్ళు కనెక్ట్ అయ్యేటువంటి అంశము, పాఠకుడికి అతనికి ఉన్నటువంటి జీవితం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఇందాక ఆర్కే చెప్పినట్టు ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ని, రాసేటువంటి పద్ధతిని, రచనకు చదివించే గుణం ఉండాలి. నువ్వు ఎంత గొప్ప విషయం చెప్పినా కూడా ఆ రచనకు చదివించే గుణం లేకపోతే ఆ రచన ఎవరికి చేరదు. నువ్వు పుస్తకం పట్టుకుంటే పేజ్ టర్నర్ అంటాం మనం. అది ఖచ్చితంగా వాక్యం, దాని తర్వాత వాక్యం ఒక నది ప్రవహించుతున్నట్టు పోవాలి. లేదు కొంతకాలం పోయిన తర్వాత ఏముంది, రచనలో రైటర్లో ఉండేటువంటి ఒక రిజిడ్నెస్ వచ్చేసేసి అక్కడనే మనం ఏమీ రాయకుండా రాసిన దాన్నే పాద్దాన్నే రాస్తుంటాం. కొత్తగా చదివేవాడికి ఏముండదు. మోహన్ కొత్తగా రాస్తున్నాడు కాబట్టి మోహన్ దగ్గర అట్లా ప్రవహించే వాక్యం ఉంది. తర్వాత వచ్చే పుస్తకాల్లో కూడా దాన్ని మనం ఆశించవచ్చు. ఇప్పుడు పుస్తకావిష్కరణ హర్ష ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తాడు. మోహన్ పిల్లలిద్దరూ ధరణి, ప్రీతంకి మొదటి కాపీలు అందజేస్తాడు. థ్యాంక్ యూ హర్ష. అందరినీ బుట్టాయిగూడెం తీసుకెళ్ళడానికి పిలిచారు. నాకు ఈ బుక్ చదివినప్పుడు అంటే నేను మొదట మోహన్ గారు రాసిన హాస్టల్ లైఫ్ చదివాను. హాస్టల్ లైఫ్ చదివిన తర్వాత ఆ పుస్తకం గురించి చిన్న సమీక్ష కూడా రాశాను. అంటే ఆ బుక్ చదివిన తర్వాత నాకు ఎప్పుడూ ఒక కోరిక ఉండేది. అరే నేను ఎప్పుడు హాస్టల్లో ఉండి చదువుకోలేదు, హాస్టల్లో ఉండి చదువుకోవాలనేది చాలా పెద్ద కోరిక. మా ఊరు సీతారాంపురం, మాది కూడా వెస్ట్ గోదావరినే, గోదావరి జిల్లాలోనే పుట్టాను నేను కూడా. రోజు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళేదాన్ని. మా సీతారాంపురం నుంచి నరసాపురం రాను పోను 8 కిలోమీటర్లు. అరే హాస్టల్లో ఉంటే బాగుండేది కదా అని అనుకునేదాన్ని ఎప్పుడు. హాస్టల్లో ఉంటే హాయిగా ఉండొచ్చు, అక్కడ ఏం పని చేయక్కర్లేదు, నడవక్కర్లేదు అని. తర్వాత బాగా పెద్ద అయిన తర్వాత మన ఆంధ్ర యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో ఉండాలని కోరికగా ఉండేది. అక్కడ ఎంఏ చేయాలి, ఎంఏ ఏదో చేయాలని. అది ఆ సముద్రం పక్కన ఉంటుంది, భలే మజా వస్తుంది అనుకునేదాన్ని. కానీ ఈయన పుస్తకం చదివిన తర్వాత హాస్టల్ లైఫ్ అంటే ఎలా ఉంటుంది, ఎందుకంటే కొంచెం కూడా తెలియదు, అంత ఘోరంగా ఉంటుందా, ఆయన రాసిన పురుగులు అన్నం కానీ కొట్టడం కానీ ఇవన్నీ చాలా ఘోరంగా అనిపించి, అమ్మో వద్దులే హాస్టల్లో వెళ్ళకపోవడమే మంచిదైంది అని చాలా అనుకున్నా. నడిచెళ్ళడమే బాగుంది సీతారాంపురం నుంచి అనుకున్నా. ఆ తర్వాత లైఫ్ ఎట్ బుట్టాయిగూడెం అనే పుస్తకం వస్తుంది, మీరు మాట్లాడాలని ఆర్కే గారు ఫోన్ చేసినప్పుడు, ఆయన ఫేస్బుక్లో పెట్టినప్పుడు ఒక మాట అనిపించింది. నాకు ఏమనిపించింది అంటే, ఈ పుస్తకం చూడగానే శ్రీశ్రీ గారి కవిత్వం ఒక సభలో ఆయన చదువుతున్న కవిత్వాన్ని వింటూ ఎవరో ఒక ఆయన ఓసోస్ కవిత్వం అంటే ఇదేనా, నేను కూడా రాయగలను అని అన్నాడంట. అంటే అర్థం ఏంటి అంటే, కవిత్వం అంటే అదేదో బ్రహ్మ పదార్థం, అందరూ రాయలేరు కాబోలు అనుకునే చోట ఒక సామాన్య పాఠకుడు కూడా కాదు, సభలో ఉన్న అతను అనుకున్నాడు అంటే ఆ కవిత్వం చాలా సక్సెస్ అయినట్లు లెక్క. అంటే అంతమందిలోకి వెళ్ళింది, వాళ్ళు కూడా కవిత్వం రాయాలనుకున్నారు అనే ఆ మాట అలా రావడం అనేది చాలా అద్భుతమైనటువంటి వ్యక్తీకరణ. ఈయన చదువు అంటే బుట్టాయిగూడెంలో హై స్కూల్లో ఆ లైఫ్ గురించి విన్నప్పుడు, రాసిన చదివినప్పుడు బహుశా అందరికీ అనిపించుంటుంది, అరే నేను కూడా రాస్తాను, నాకు కూడా వస్తున్నాయి, చాలా అనుభవాలు ఉన్నాయి, చాలా ఆమెని ఇలాంటి లవ్ స్టోరీలు ఉన్నాయి, ఇంకేవో రకరకాలు ఉన్నాయి అనేది అందరికి అనిపించుంటుంది. ఎవరు చదివారు చెప్పండి ఈ బుక్ ఇంతవరకు? చదవలేదు ఎవరు. అనిపించిందా రాయాలని? అంటే అది ఆ రచన సక్సెస్ అయ్యింది, పాఠకుల్లోకి వెళ్ళింది అనడానికి ఒక గుర్తు ఏంటంటే, ఓ నేను కూడా రాయగలను, ఇది చాలా ఇలాంటి అనుభవాలు నాకు ఉన్నాయి, ఇలాంటి ఊరు నాకు కూడా ఉంది, ఇవన్నీ నేను పడ్డవి, నేను కూడా బుక్ రాయొచ్చు అనే ఒక ప్రేరణను ఏదైతే కలిగించిందో, ఇన్స్పిరేషన్, దట్ ఈజ్ యువర్ సక్సెస్, మోహన్ గారి సక్సెస్. కంగ్రాచులేషన్స్. సో నాకెందుకు అనిపించిందంటే, నేను కూడా సీతారాంపురం అని రాయొచ్చు అనేది అప్పటికప్పుడే నేను డిసైడ్ చేసుకోవడానికి కారణం కూడా, చాలా రాశాను నేను మా ఊరు గురించి. ఇప్పటికీ కూడా, ఇప్పుడు నాకు 71 సంవత్సరాలు. ఈ 71 సంవత్సరాల్లోనూ నేను ఎప్పుడు కూడా మా ఊరిని మర్చిపోయింది లేదు. మా అమ్మ ఎట్లా మర్చిపోను, మా ఊరిని ఎట్లా మర్చిపోను.
అదేమో పెద్ద నేనేదో చాలా గొప్ప జీవితాన్ని అనుభవించానని కాదు. రైతు కుటుంబంలోంచి వచ్చాను. చాలా కష్టపడి చదువుకున్నాను. ఇవన్నీ ఉన్నాయి. అయితే నా చదువు చాలా భిన్నంగా జరగడం వల్ల మీలాగా నేను రాయలేను. ఎందుకంటే ఒక స్కూల్‌లో మాదంతా నేను చదివిందంతా గూడా అమ్మాయిల స్కూల్ అమ్మాయిలు, కాలేజ్ అమ్మాయిలు, సిక్స్త్ టు డిగ్రీ వరకు అంతా అమ్మాయిలతో గోల. అక్కడ కో ఎడ్యుకేషన్ లేదు. అబ్బాయిలతో ఫ్రెండ్‌షిప్స్ ఎట్లా ఉంటాయో తెలీదు. ఏం తెలీదు. అయితే నేను కాలేజీకెళ్ళేటప్పుడు మా కాలేజ్ మేట్ మాత్రం చిరంజీవి. ఆయన మొగల్తూరు నుంచి వచ్చేవాడు. మేము మా ఊర్లో ఎక్కేవాళ్ళం. ఆయనతో పాటు ఆయన మంచిగా డోర్‌లో నిలబడి పోజులు కొడుతుండేవాడు. మేమంతా చూస్తూ ఉండేవాళ్ళం. అట్లా ఆ అనుభవాలు కూడా ఉన్నాయి. అవన్నీ అవన్నీ కూడా రాస్తే బావుంటుంది గదా! అని ఈ చదవగానే అనిపించిందన్నమాట. అయితే నా చదువు ఎందుకు విలక్షణంగా జరిగిందంటే, మా నాన్న నాకు తెలియక అదేదో ఏం స్కూలో కూడా తెలియక నన్ను తీసుకెళ్ళి ఒక ఓరియంటల్ స్కూల్‌లో పడేశారు. ఆ ఓరియంటల్ స్కూల్ అంటే సాంస్క్రిట్ తప్ప ఏమీ చదువుకోలేదు నేను. ఓన్లీ సాంస్క్రిట్ 6th నుంచి 10th వరకు. ఇంగ్లీష్ గాని, అంటే సైన్స్ గాని, సోషల్ స్టడీస్ గాని, మ్యాథ్స్ గాని నాకేం తెలీదు. అట్లాంటి స్కూల్‌లో అందులోనూ ఆడపిల్లలున్న స్కూల్‌లో ఆ అనుభవాలు కూడా రాస్తే ఎట్లా ఉంటుంది? సంస్కృతం మాస్టర్ మమ్మల్ని మీరిందాక బాదం చెట్టు అన్నారు గదా! అట్లాంటి బాదం చెట్టు చుట్టూ తిప్పి మమ్మల్ని కొట్టేవాళ్ళు. అంటే అమరకోశం వల్లె వేయాలి. రామః రామో రామః అనే వల్లి వేయాలన్నమాట. అవన్నీ అప్పుడు వల్లి వేసే పాఠాలే కాబట్టి సంస్కృతంలో. ఆయన మేము దొరకకపోతే ఆయన తలకు గోడకేసి కొట్టుకునేవాడు. మేము బాదం చెట్టు ఎక్కి కూర్చునేవాళ్ళం. ఆయన దొరికేవాళ్ళం కాదసలు. అయ్యో! పాపం కొట్టుకుంటున్నాడని మళ్ళా మేమే దిగొచ్చి అరే! వద్దులెండి కొట్టండి అంటే పాపం అప్పటికి ఆయన కోపం దిగిపోయేది. ఇలాంటి అనుభవాలు అందరికీ జీవితాల్లోనూ ఉంటాయి. అయితే నేను ఈ పుస్తకం టైటిల్ చూసిన తర్వాత ఒక డిసప్పాయింట్‌మెంట్ ఎక్కడొచ్చిందంటే నాకు, అంటే ఫస్ట్ బుక్‌లో గూడా ఆయన హాస్టల్ జీవితం గురించి, చదువు గురించే రాశారు. రెండో పుస్తకంలో ఒక హై స్కూల్‌లో జీవితం, హై స్కూల్‌లో టీచర్సు, తర్వాత మిగతావన్నీ ఎగ్జామ్స్ అన్నీ. నేను అనుకున్నదేంటంటే వారుండే నేను మా ఊర్లో మాలపల్లిలో చాలా అనుబంధంతో పెరిగాను. అక్కడ జీవితం గురించి చాలా దగ్గరగా చూశాను నేను. కానీ నేను రాయగలనో లేదో నాకు తెలీదు కానీ, మీరు మీ లైఫ్‌లో అక్కడ జీవితం గురించి కూడా రాస్తారేమో అని నేను అనుకున్నా. చదువుతున్నప్పుడు, వెళ్తూ ఉన్నప్పుడు అనుకున్నా. ఆ జీవితం గురించి రాస్తారా? ఏమన్నా తెలుసుకుందామా అని. అయితే మీ లైఫ్ అంతా వేరే ట్రాక్‌లో వెళ్ళింది కాబట్టి, మీ నాన్నగారు ఉద్యోగం వల్ల మీరు అర్బన్‌కే ఎక్కువ ఉన్నారు కాబట్టి గ్రామం కన్నా. ఆ జీవితం మళ్ళీ ఇంకెప్పుడైనా రాస్తారేమోనని నేను ఎదురు చూస్తున్నా. అటనే చైతన్యలో చదివారు. చైతన్యలో చదివిన ఆ జీవితం కూడా అదొక పెద్ద జైలు. మీ హాస్టల్ ఎట్లనో అది కూడా చైతన్య నారాయణ కూడా జైలు లాంటివే. ఆ జైలులో జీవితం గురించి మీరు ఇంకా రాయాలని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇందులో ఓన్లీ ఉందా ప్రాజెక్ట్? రాయాల్సిందే తప్పదు. దీనికన్నా ఘోరంగా ఉంటుందది. అయితే మనకు అనిపిస్తుంటుంది పుస్తకం అంటే 100 పేజీలు ఉండాలి, చాలా రాసేయాలి, అప్పుడే బుక్ ఏసుకోవాలనేది ఒక భ్రమ. ఇందులో ఓన్లీ 110 పేజీలున్నాయి. 10, 12 అధ్యాయాలు, 12 కథలు, 11 కథలు మాత్రమే ఉన్నాయి. దీన్ని బుక్‌లాగా తీసుకొచ్చారంటే ఆర్‌కే గారి ధైర్యమే. అంటే అనుకుంటాం గదా! ఇంత చిన్న పుస్తకం వేసుకోగలుగుతామా? అంటే ఇప్పుడు మనకున్న అనుభవాలు దీనిలో సగం దాంట్లో కూడా రాసి బుక్ ఏసుకోవచ్చు అనే ధైర్యం వచ్చిందా మనకి? వచ్చింది గదా! తప్పకుండా మన అనుభవాలన్నిటినీ రాసుకుంటూ వెళ్ళి బుక్‌లాగా వేసుకోవచ్చు. ప్రతి వాళ్ళు ఇందాక నేను చెప్పిన శ్రీశ్రీ ఉదాహరణ తీసుకున్నప్పుడు ఓసోస్ కవిత్వం ఇంతేనంటే, ఓసోస్ ఇలాంటి లైఫ్ నాకు కూడా ఉంది, నేను కూడా రాస్తా అనే ఆలోచన చాలా మందికి వస్తుంది ఈ బుక్ చదవగానే. అది నేను నెక్స్ట్ బోలెడన్ని పుస్తకాలు వస్తాయి మీకు ప్రింట్ చేయడానికి రెడీగా. తర్వాత ఇక్కడ నాకు ఒక బాధ ఎక్కడ అనిపించిందంటే, ఆయన తల్లిదండ్రులు కానీ, టీచర్లు కానీ పిల్లల్ని అంతా ఎందుకు చావగొడతారు? స్కిప్పింగ్ రోపులు పెట్టి, బెల్ట్లు పెట్టి, ఇంకేదో పెట్టి, కర్రలు పెట్టి ఎందుకు కొడతారనేది నాకు చాలా ఆయన చదువుతుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకు. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలా. మా నాన్న ఎప్పుడు మా అన్నను కానీ, తమ్ముడిని కానీ కొట్టలేదు. మమ్మల్ని మా మామ ఒంటి మీద ఎప్పుడు చేయలేదు ఎవ్వరు. కానీ మగపిల్లల్ని కూడా కొట్టలా. కానీ మీరు రాసిన అంత శిక్షలు తల్లిదండ్రుల నుంచి ఆ టీచర్లు కూడా అసలు ఎట్లా తట్టుకుని ఉంటారు? ఇంతంత పిల్లలు బుడతలు వాళ్ళ ఒంటి మీద బెల్ట్లు ఒక చోట రాశారు, బెల్ట్ చినిగిపోయింది, కొత్త బెల్ట్ తీసుకొట్టారని.
ఇంత అమానుషం బహుశా అప్పటికి ఈ క్యాపిటల్ పనిష్మెంట్ అనేది కూడదు అనేది చట్టం రాలేదు. ఇప్పుడు కూడా కొడుతున్నారేమో తెలియదు నాకు. అవునా? మీరేంటి సలిట్లో ఊపుతున్నారు? ఇప్పుడు కూడా కొడుతున్నారా? అమ్మో అది ఆ? అవును కదా. లే ఈయనైతే కొట్టరు పక్క. ఏమ్మా నాన్న కొడుతున్నారా? ఇక్కడ రాని మీట్రా కొట్టారా? అన్యాయం అండి. అంటే నేను తిన్నాను కాబట్టి నా పిల్లలు తినాలనుకుంటున్నారా ఏంటి? మీ అబ్బాయిని అడగాలి, మీ అమ్మాయిని కాదు. సో అందరూ ఈ బుక్ని, ఇందులో నేను ఒక్కొక్క చాప్టర్ అట్లా లోపలికి వెళ్ళటం లేదు. ఇందాక ఆర్కే గారు చెప్పినట్టుగా అదేం బొమ్మది, చెట్టు బొమ్మ, అది కూడా నాకు కూడా చాలా అద్భుతంగా అనిపించింది. దాన్ని మీరు ఎలా గీయగలిగారు? దీన్ని అది చెట్టుగా ఎట్లా చేయగలిగారు? అదే అనుకుంటున్నా, ఇంత పర్ఫెక్ట్గా ఎట్లా మీరు వేసారా అని ఆశ్చర్యం వేసింది నాకు. తర్వాత అదే సో మీ నాన్నగారి గురించి కానీ మదర్ గురించి కానీ రాసిన విషయాలు కూడా చాలా బాగున్నాయి. కొట్టడం ఒకటే బాగాలేదు, అంత ఘోరంగా అలా కొట్టడం అనేది దయచేసి ఎవ్వరూ పిల్లల్ని అంత భయంకరంగా కొట్టకండి, రిక్వెస్ట్. ఎట్లా తట్టుకుంటారు అనేది నాకు ఆశ్చర్యమే. కొట్టిన చెప్పలే ఉండాలా? నాకు నిన్న ఈ బుక్ గురించి మా ఆఫీస్లో మాట్లాడుతూ ఉంటే మా అకౌంటెంట్ ఉన్నాడు ఒక అబ్బాయి, మేడం మీరేమంటారు, ఇప్పుడు ఈ కొట్టడం ఏంటండి, మమ్మల్ని కోదండం వేయిస్తారండి అన్నాడు. అంటే నాకు అర్థం కాల. ఏంటండి కోదండం అంటే ఏంటంటే కాళ్ళు చేతులు కట్టి ఇట్లా కిందకి ఏలాడి తీసి కొడతారంట. అమ్మా మీ సొంత పిల్లలా లేదా శత్రువులా? మా వైపు ఇంకొక మాట చెప్తారు, వెస్ట్ గోదావరిలో మానే పోగు అంటారు. విన్నారు ఎవరైనా? మీరు వినుండాలి. మానే పోగు మేము ఎప్పుడు అనుభవించలేదు, కానీ అది ఏం చేస్తారంటే తప్పు చేస్తే పిల్లల్ని తీసుకెళ్ళి రూమ్లో వేసి నిప్పుల మీద ఎండుమిరపకాయలు వేసి రూమ్ తాళం వేస్తారు. మీరు చూడండి అదంత శిక్ష. వాళ్ళు తుమ్ముతూ ఉంటారు, దగ్గుతుంటారు, ఏడుస్తుంటారు, అంత భయంగా. అట్లాంటి ఆ శిక్షలు అనేవి పిల్లల పట్ల అమలు చేయడం మాత్రం చాలా అమానుషం, చాలా ఘోరం. ఇన్ని రకాల కోదండం అనేది అంటే చాలా కష్టం ఉంటుంది. ఇట్లా వేలాడేసి కింద ముళ్ళకం పెడతారంట, మంట పెడతారంట. అలాంటి శిక్షలు ఇందులో కూడా చాలా కనపడ్డాయి. దయచేసి మనం ఇక ముందు ఇలాంటి శిక్షలు ఎవరన్నా వేస్తే కూడా మనం దీని మీద వ్యతిరేకించాలి తప్పకుండా. జ్ఞాపకాలు అనేవి ఒక మంచి జ్ఞాపకాలు ఉండాలి, కానీ ఇట్లా దెబ్బలు తినడము, రోజు ప్రతి చాప్టర్లోనూ దెబ్బలు ఉన్నాయి. టీచర్లు కొట్టినవో లేకపోతే తండ్రి కొట్టినవో. సో అందరూ చదవాల్సిన పుస్తకం, తప్పకుండా చదవండి. ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి, అందరూ రాయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ తప్పకుండా నా బుక్ వస్తుంది, నేను తీసుకొస్తాను. ఆల్రెడీ నేను రాసిన ఆర్టికల్స్ చాలా ఉన్నాయి, దాన్ని కంపైల్ చేసుకోవడమే పని. ఇంకా మీరు చెప్పినవి కొన్ని యాడ్ చేసుకుంటూ నేను నా బుక్ కూడా తీసుకొద్దామని. మీరే ఇన్స్పిరేషన్ ఈ బుక్కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పిల్లల్ని కొట్టడం అనేది అది ఎంత సీరియస్ విషయం అంటే, మనకు కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో తల్లిదండ్రులు పిల్లలపై చేసే హింసను మేము రద్దు చేయాలనుకుంటున్నాం, దానికి మమ్మల్ని నేరస్తులు అంటారా? అవును, మేము నేరస్తులే అంటారు మార్క్స్ ఎంగిల్స్. అంటే అది అంత పెద్ద విషయం. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనగానే మనం అదేదో ఒక పెద్ద ఎకానమిక్ ప్రిన్సిపల్, ప్రపంచాన్ని మార్చే సిద్ధాంతం ఇదంతా చదువుకుంటాం కదా. దాంట్లో ఇంత చిన్న మైన్యూట్ విషయాన్ని కూడా మార్క్స్ ఎంగిల్స్ రాశారు. అది విశ్వజనీనమైనటువంటిది. కొట్టడం, కోదండం తీయడమే కాదు, కోదండం తీసి కింద ముంతపోగేస్తారు. ఏది ఇందాక ఈ మానపోగు అనేది అవుతుందో, అది ఒక చిన్న కుండ తీసుకొని కుండలో సేమ్ అట్లా ఒక ఎండిపోయిన పరకలు వేసేసి దాంట్లో ఎండుమిర్చి వేసేసి పోగేస్తారు. అంటే బూతులు మాట్లాడితే, గొడవలు చేస్తే ఎక్కువ అంటే చేసే అల్లరిని బట్టి వేసే శిక్షలు కూడా ఉంటాయి. ఇప్పుడు హర్ష మాట్లాడతాడు పుస్తకం గురించి. అస్సలు అర్హత లేని అదృష్టం నాది.
అదృష్టం అయితే ఉంది. ఈ ఈ సభకి నన్ను ఎందుకు పిలిచారో ఆ, మోషే గారు చెప్పాలి. సో ఎందుకంటున్నానంటే ఈ మాట, ఆ, నేను ఈ విషయంలో చాలా చిన్నవాడిని, చాలా చాలా చిన్నవాడిని. అంటే మధ్యలో అంత ఉంది, పైన అంత తక్కువ ఉంది, మధ్యలో ఎక్కువ ఉంది, నువ్వు చిన్నవాడు ఏంటంటే నేను ఏజ్ గురించి చెప్పట్లేదు. దాదాపు 25 నిజం చెప్పాలంటే తెలుగు సాహిత్యానికి 27 ఏళ్ళు 28 ఏళ్ళ క్రితం డిస్కనెక్ట్ అయిపోయాను టోటల్గా. దానికి కారణం నా లిమిటెడ్ టేస్ట్ బడ్స్ అనమాట. వస్తున్నాను ఆ పాయింట్. సో నాకున్న ఇదేంటంటే ప్రాబ్లం అనే చెప్తున్నాను. నాకు చాలా తక్కువ విషయాలు కనెక్ట్ అవుతుంటాను నేను. ఆ కొంచెం కనెక్ట్ అయిన వాటిని బాగా ఎక్కువ ఆస్వాదిస్తూ ఉంటాను. సో వెరైటీస్ నేను ట్రై చేయను. అలాగే లిటరేచరు నాకు ఎలా తయారైందంటే ఒకనో టైంలో, మరి అది మంచో చెడో తెలియదు కానీ, యండమూరి వీరేంద్రనాథ్ గారి బుక్స్ చదవటం అలవాటు అయిన తర్వాత ఇంకా అది అలవాటు అయిపోయి ఇంకెవరి రచనలు నాకు అప్పట్లో ఎక్కకపోవటం వల్ల అన్నీ పక్కన పెట్టేసి, చదవటం పక్కన పెట్టేసి, అప్పుడప్పుడే మనకి హెచ్బిఓలు, స్టార్ మూవీస్ రావడం, సినిమాల వైపు ఎక్కువ టైం పాస్ అయ్యటం అలాగా అయిపోయింది. చివరికి 25 ఏళ్ళు గడిచిన తర్వాత చదవటం అనేది నేను నిద్రపోవడానికి వాడే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడైనా నిద్ర రాకపోతే ఇలా పుస్తకం తీసి చదివితే నా నిద్ర వచ్చేస్తుంది. సో అటువంటి జీవితంలో నాకు కేవలం మోహన్ గారి మీద ఉన్న వ్యక్తిగతమైన అభిమానంతో ఆయన అడిగితే కాదనకుండా ఈ ఫంక్షన్కి వస్తున్నప్పుడు కనీసం ఒక 4 దాన్ని చాప్టర్స్ అంటారు, ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది కూడా చెప్పాలి నేను. సో ఎంత కొంచెం చదువుకొని రావాలి అని మొదలుపెట్టి ఆపకుండా 118 పేజీలు చదవటం అన్నది నాకు నేనే దండేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఒకళ్ళు ఎవరైనా ఆ పుస్తకం బాగా చదివాము అంటే అది వాళ్ళ గొప్పతనం కాదు, రచయిత ఇందా మ్యామ్ చెప్పినట్టు. నాకు తెలిసినంత వరకు ఈ బుక్, దీన్ని నేను ఏమని అనేవాడిని అంటే డైరీ అంటాం మనం, రోజు జరిగేవి రాసుకోవటం. దాన్ని ఒక ఫిక్షను, ఇందాక వారు చెప్పినట్టు ఫైట్లు ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, అన్ని రొమాన్స్ ఉంది, ఒక స్క్రీన్ ప్లే. సార్ చెప్పేశారు, ఆర్కే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఫస్ట్ మీతో మొదలు పెట్టాలి. నేను ఏదో ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చి అంటే కరెక్ట్ అంటే ఈ బుక్ ఆయన రాశారు కానీ ఆయన దస్తూరిలో లేదు. దీనికి ఒక అందమైన రూపం తీసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ సభలో ఎంతమంది కూర్చోవడానికి కారణం మీరు గుర్తించడం అన్నది నా ఉద్దేశం. 75 పుస్తకాలను ప్రచురించిన మీరు కేవలం రైటర్ గొప్పతనం అంటే కాదు సార్, నాకు తెలుసు అది. మీలాంటి అభిరుచితో పాటు ప్రోత్సాహం చేసే మనుషులు లేకపోతే తప్పు. నాకు కోరిక అయితే ఉంది సార్, చదివిన తర్వాత అనిపించింది మేడం ఎలా అయితే నేను కూడా రాస్తాను అన్నారో, ఆమె దగ్గర ఎన్ని విషయాలు ఉన్నప్పుడు ఎంతకాలం ఎందుకు రాయలేదు అంటే మళ్ళీ నాకు నేనే గుర్తొస్తా. ఎందుకో పాఠకులు పూర్తిగా తగ్గిపోయారు. ఇప్పుడు అంతా సోషల్ మీడియాకి వచ్చేసి సోషల్ మీడియా అంటే చెప్పాలి. భరద్వాజ్ గారు నమస్కారం సార్. ఆయనకి నేను ఎంత పెద్ద అభిమానం అంటే నిజంగా చెప్తున్నానండి. ఇందాక ఇక్కడ చూస్తున్నప్పుడు పర్స్పెక్టివ్స్ అని ఉంది. నా గురించి నేను ఒక ముక్కలో చెప్పాలంటే అది లేనిదే నేను, నాకు ఏ పర్స్పెక్టివ్ లేదు. ఎప్పుడు ఏది వినిపిస్తే ఏది తెలిస్తే దాన్ని అర్థం చేసుకొని ఆ విధంగా వెళ్ళిపోవటం అనేది నేను చేస్తూ ఉంటాను. ఇది యాక్చువల్లీ చాలా దౌర్భాగ్యం పని అనమాట. అంటే ఏదో పర్స్పెక్టివ్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే బెటరు. ఎలా అంటే ఇప్పుడు 2 టీంలు ఆడుతున్నాయి అనుకోండి, ఆ 2 టీంలు ఏదో ఏకపక్షంగా ఉంటే ఎంజాయ్ ఎక్కువ చేస్తాం, వాళ్ళు గెలిచినా ఓడిపోయినా. గేమ్నే మనం ఎంజాయ్ చేస్తున్నాం అంటే అది మీరు ఎలా అర్థం చేసుకుంటారో తెలియదు కానీ నేను ఆ ప్రాసెస్లో ఎక్కువ ఉంటాను. సో ఈ మధ్య నా ప్రపంచాన్ని నేను చూస్తుంది భరద్వాజ్ గారి కళ్ళతోనే. ఆయన ప్రతి వీడియో నేను ఆయన ఎప్పుడు ఎక్కడ కలుస్తానా అని ఎన్నోసార్లు ఎదురు చూశాను. ఇవాళ అనుకోకుండా తారసపడ్డారు సార్. ఫస్ట్ ఆయనకి వెళ్ళి విషయం చెప్పా, మీరు మా ఇంట్లో మంచి సార్ అని. నాకు నిజంగా ఆ విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. అలాగే నాకు ఇంకో సర్ప్రైజ్ ఇక్కడ వనజా మ్యామ్. నిజంగా ఎంత చక్కగా ఉంటాయి మేడం మీరు వీడియోస్ అవన్నీ. నిజంగా అంటే ఇదే పర్స్పెక్టివ్స్ అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు. ఇప్పుడు సినిమా రచన అంటే ఇప్పుడు నేను ఉన్నాను, పెళ్ళి అన్న వ్యవస్థను పూర్తిగా వ్యతిరేకించే మనిషిని నేను. కానీ పెళ్లి గురించి నన్ను ఎవరైనా రాయమంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందా అని ఆ రచన చూసి వెంటనే పెళ్ళికి రెడీ అయిపోతారు. అంటే
కమర్షియాలిటీ అన్నది ఏంటి అంటే ప్రేక్షకుల మనసు తెలుసుకొని వాళ్ళకి ఎలా రాస్తే నచ్చుతుందో అర్థం చేసుకుని వెళ్ళటం అన్నది ఒక టైప్ ఆఫ్ రచన. అందులో ఏదో కొంత అంత ఇంత రాణిస్తున్న పరిస్థితుల్లో చెప్తున్న విషయం అది. కానీ మీరు ఈ ఒక డైరీని ఇంత బాగా రాయటం అంటే ప్రతిదీ ఒక దృశ్యంలాగా, ఇందాక ఎవరు అన్నారు మాల్గుడి డేస్ లాగా నాకు అనిపించింది. యూజువల్గా అలాంటి కంపారిజన్ నేను చేయను, ఎందుకంటే నాకు అది చాలా గొప్ప తలమానికం అది. ఇంకా ఇందులో ఏమాత్రం అతిశయం కాదు, ఏమాత్రం ఎగ్జాజరేషన్ లేదు. ఇది మహాద్భుతం. నేను కేవలం 4-5 ఒక 10 పేజీలు చదివేసి దాని గురించి మాట్లాడేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నాకు ఒకటి బేసిక్ ఇంట్రెస్ట్ ఎటు పోయింది రైటింగ్లో, రెండోది నిజంగా టైం లేదు. ఈయన బుక్ ఇచ్చే టైం కదా పీడిఎఫ్ పంపించారు, ఒకసారి చదివి ఏదైనా మాట్లాడితే బాగుంది, ఓకే అని మొదలుపెట్టాం. ఇంకోటి ఏంటి గమ్మత్తుగా, నిన్న పొద్దున్న రాజమండ్రిలో దిగి నైట్ మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఒక షూటింగ్ 2 షాట్ల కోసం నన్ను పిలిచారు సకినేటిపల్లి. గమ్మత్ ఏంటంటే నాకు పెద్ద గోదావరి జిల్లాతో టచ్ లేదు. నేను ఈ పుస్తకం చదవటం మొదలుపెట్టిందే నిన్న ఫ్లైట్లో. అక్కడ మొదలు పెడితే దిగిన దగ్గర నేను ఇంకా ఆ రాజమండ్రి ఆ ఊళ్ళో తిరుగుతుంటే నాకు రాజవరం అని బోర్డు కనిపించడం, అసలు ఎంత కోయిన్సిడెన్స్ అంటే నిన్న 8:50కి రిటర్న్ ఫ్లైట్ ఉంటే ఎయిర్పోర్ట్కి వచ్చాను. వచ్చి నేను అతనికి ఫోన్ చేసి చెప్పా, సార్ మీ ప్రాంతంలో ఉండి నేను చదువుతుంటే ఏదో నాకు ఇంకా లైవ్లీగా అనిపిస్తుంది అంటే అక్కడితో అయిపోలేదు సినిమా. ఎంత సగం అయింది, సగం కూడా కాదు, 40 పేజీలు ఎంత అయినాయి. అక్కడి నుంచి ఫ్లైట్ డిలే అయిందండి. గంట లేటు, 2 గంటలు లేటు, 3 గంటలు, 4 గంటలు లేట్ అయ్యి నేను పుస్తకం అంతా కంప్లీట్ చేశాను. కన్ఫర్మ్ చేసుకున్నాక పైలట్ టేక్ ఆఫ్ చేశాను ఫ్లైట్. ఇది సరదాగా అనిపించినా చాలా గమ్మత్తుగా అనిపించింది నాకు. ఇందులో ఉన్న డీటెయిల్స్ గురించి చెప్పాలంటే మాత్రం నిజంగా అస్సలు చదువు మీద ఇంట్రెస్ట్ లేని అలాంటి పర్సను దీని గురించి చదివి ఇంతలాగా మాట్లాడుతున్నాడంటే ఇక్కడ మీ అందరికీ నేను సజెస్ట్ చేసే అంత గొప్పవాడిని కాదు. ఎందుకంటే మీరు అన్ని పుస్తకాలు ఏ పుస్తకాలను చదివేస్తారో అనిపిస్తుంది. అలాంటి అంటే రీడింగ్ హ్యాబిట్ అంత ఉన్నవాళ్ళలాగా ఇది నాలాంటి చదువు అలవాటు లేని వాళ్ళు చదవాలని నా కోరిక. అది ఎలా చేయాలన్నది కొంచెం ఆలోచిస్తున్నాను. ఆల్రెడీ ఆ ఇంట్రెస్ట్ ఉండి చదువుకునే వాళ్ళకి నేను చెప్పక్కర్లేదు. కానీ నిజంగా విజువల్స్ కళ్ళకు కనిపించడం అంటే నేను గొప్పగా చెప్పే విషయం ఏంటంటే మోహన్ గారు, ఈ పుస్తకంలో ఏ మూల నుంచి మీరు ఏమడిగినా నేను చెప్తా, అంటే షార్ట్ డివిజన్తో సహా. అసలు నిజంగా ఒక థ్రిల్లర్ లాగా. ఎందుకంటే అంటే మామూలుగా సినిమా హాల్కి వెళ్తే ఎలా ఉంటుంది, అందులో ఒకటి మాత్రం దడ పుట్టేసిందండి. ఒక కరెంటు తీగ, ఇది నేను చెప్పేస్తా, కొంచెం చిన్న టీజర్ లీక్ చేద్దాం. ఒక కరెంటు తీగ ఒక ఆవిడ అడుగుతారు వాళ్ళ నాన్నగారిని, ఎదురుగా ఉండే ఇంట్లో కరెంట్ ఉండదు, ఒక చిన్న ప్రార్థన సభ పెట్టుకొని వాళ్ళ నాన్నగారిని అడిగి, సార్ ఒక బల్బు ఒక తీగలాగి పెట్టండి అంటే ఆయన పెడతారు. పెట్టినప్పుడు ఆ బల్బు పెట్టి అది వెలుగుతుంది, ఇంతవరకు బాగుంటుంది. అక్కడ ఒక చిన్న డీటెయిల్ ఇస్తారు ఈయన. వాళ్ళ నాన్నగారు చేసిన తప్పు ఏంటంటే మామూలుగా 2 వైర్లు కలిపినప్పుడు ఆ జాయింట్ దగ్గర ప్లాస్టిక్ టేప్ వేస్తాం, అది ఆయన ఏడు మర్చిపోయారు అంటారు. మర్చిపోయి మర్చిపోవడం అంటే దానికి బదులు ఒక క్లాత్ కట్టేస్తారు, అది ఈక్వలెంటే ఆల్మోస్ట్, అందులోంచి కరెంట్ పాస్ అవ్వదు. ఏది లేకపోతే ఇది ఎందుకు రాస్తారు ఈయన? అప్పుడు ఈయన క్యారెక్టర్ ఎంటర్ అవుద్ది. అక్కడికి రమ్మని పిలిస్తే సరే నడుచుకుంటూ వెళ్తుంటారు. ఇంకొక డీటెయిల్ అసలు అద్భుతం, అప్పుడే వర్షం పడి అంతా చెమ్మగా ఉంటుంది. చూడండి ఎలాంటి వాటికో, అంటే ఇప్పుడు క్లాత్లోంచి కూడా కొట్టే పరిస్థితి. సో అంత తడిసిపోయి ఉంటుంది. ఈయనేమో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. ఎదురింటికి వెళ్ళేటప్పుడు ఈ వైర్ ఇలా కనిపిస్తుంటే పక్క నుంచి ఎందుకో దాన్ని టచ్ చేయాలనిపిస్తుంది, దానికి అని పట్టుకొని నడవాలనిపిస్తుంది. అది మొత్తం చేత్తో కాకుండా ఓ వేలుతో యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నా, చిటికెన వేలుతో అలాగ అనుకుంటూ వెళ్ళి ఆ జంక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా రాస్తారు నాకు దడ కొడుతుంది. ఎందుకంటే కరెంట్ షాక్ అంటే నాకు చాలా భయం, చిన్నప్పుడు చాలాసార్లు తిన్నా. సో అలాగా చిటికెన వేలు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నది మీరు చదివితేనే మీకు ఎక్స్పీరియన్స్. ఇది సింపుల్ కాదు, ఎవరు పెడితే వాళ్ళు రాసేసేది కాదు. ఇప్పుడు చదివిన వెంటనే మ్యామ్ చెప్పినట్టు శ్రీశ్రీ గారి పద్యం చదివిన వెంటనే ఇంతేనా అనిపిస్తుంది. అలాగే నా ఫేవరెట్ కూడా కాదు, నా దేవుడు ఇళయరాజా గారి సంగీతం విన్నప్పుడు కూడా మనం చేసేచ్చు కదండి. ఎందుకంటే ఆ ఈజీగా ఉండే ఆ ప్రాసెస్ని మనం అంత ఈజీ అనుకుంటాం, కానీ అది అంత కష్టం. ఒకసారి వేలు పెడితే అర్థం అవుతుంది అన్నది ఈ వేలు కాదు, ఏ వేలు పెట్టిన. అది నిజంగా అస్సలు చాలా అండర్ కాన్ఫిడెంట్గా ఉండి ఇంత పెద్దవాళ్ళ దగ్గర నేను మాట్లాడాల్సిన పరిస్థితి అంటే నిజంగా చెప్తున్నానండి. ఆల్రెడీ చెప్పేశాను, వారి కళ్ళల్లోంచి ప్రపంచం చూసే పరిస్థితుల్లో ఇప్పుడు నేను ఆయన ముందు మాట్లాడుతుంటే
నాకు మాట్లాడడం తప్పించుకోవటానికి చూస్తుంటాను, కానీ ఇవాళ ముందు నేను మాట్లాడేస్తే బాగుంది అనిపించింది. ఎందుకంటే సార్ ఆర్కే సార్ ఏమీ చెప్పనంటుంటే స్క్రీన్ ప్లే గురించి చెప్పేశారు, అదేదో మాట్లాడదాం అనుకునే అయిపోయింది. ఇంకా మేడం వచ్చి మొదలు పెట్టాక ఇంకా నాకు టెన్షన్. ఇంకా తర్వాత భరద్వాజ్ గారు వచ్చిన కాపీ పేస్టే, ఆయన మాట్లాడితే నేను ఇక్కడికి వచ్చి వారు ఏమన్నారు అదే నేను అని వెళ్ళిపోదును. లక్కీగా ముందు నాకు ఇచ్చారు. సో అంటే నిజంగా ఇందులో ఉన్న ఎక్స్పీరియన్స్ గురించి రైటింగ్ అన్నది పక్కన పెడితే, అంటే రీడింగ్ హ్యాబిట్ అన్నది పక్కన పెడితే, నాస్టాలియా అన్నది ఏదైతే ఉందో అది నా చిన్నప్పటి ప్రతి జ్ఞాపకాన్ని గుర్తు చేసేలా చేసింది. నా వరకు నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, కానీ అంటే ఇది ఎలా ధ్వనిస్తుందో నాకు తెలియదు. నా చైల్డ్హుడ్ అంత గొప్పగా ఎప్పుడూ లేదండి. దానికి ఒక రకమైన అంటే అణచివేత కానివ్వండి, లేకపోతే ఒక రకమైన ఏదైనా చాలా అవమానాలు కానివ్వండి, అంటే వర్ణంతో సంబంధం లేకుండా కూడా ఇవన్నీ జరుగుతాయి అనడానికి ఒక ఎగ్జాంపుల్ నేను. ఇకపోతే టీచర్లు కొట్టడం, మా నాన్నగారు స్కూల్కి వచ్చి ఏదో టీచర్ పిలిస్తే ఏదో అప్రిసియేషన్ పిలిచిన, మీ వాడు ఏదో ఒక అక్కడికి వచ్చిన వెరీ గుడ్ అంటేనే ఏదో అవసరం కొట్టండి అండి అని వెళ్ళిపోయేవారు. అస్సలు నాకు ఎలాగో ఇదేంటిది ఇదా చెప్పేది. ఆవిడేమో మంచి మాటలు చెప్పాడు, భుజం తట్టి వీడు చాలా ఇది అని చెప్తుంటే అంత హ్యాపీగా కొంచెం కొట్టండి పర్లేదు అని చెప్పి వెళ్ళిపోతుంటే ఇది పర్మిషన్ రా నాయన. ఆవిడ ఎలా కొడుతుందో ఆయనకి తెలియదు. అసలు ఇందాక అదేంటో అది యమలోకంలో పనిష్మెంట్లు లాంటివి చెప్పారు మేడము. పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇండియా వాళ్ళు జరిగితే పనిష్మెంట్లు ఎవరండి అసలు. నిజంగా ఇళ్లలో నిజంగా ఇదే ఉంటాయి. నేను అదే చెప్తున్నా, అంటే నేను చిన్నప్పుడు నన్ను టీచర్లు పేరెంట్స్ కొట్టింది లేదు, కానీ నేను చెప్తుంది వేరే విషయాలు. నాకు ఎప్పటికీ కూడా ఈ గ్రూపిజం అన్నది, అంటే దాన్ని మతం అంటామా కులం అంటామా, ఇది ఎప్పటికీ నాకు అర్థం కాదు. ఏదో మిరాకిల్ జరిగి ఒక్కసారి అన్ని మాయమైపోతే బాగుంది అనిపిస్తుంది. కరోనా వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది వచ్చి కొంచెం అందరికీ ఇదే నేర్పించింది, కానీ మనం నేర్చుకోవడంలో కొంచెం వెనకబడి ఉంటాం కాబట్టి కొంత మార్పు అయితే నేను చూస్తున్నానండి ఖచ్చితంగా. కానీ ఇంకా కాలాలి చేతులు. అప్పటికే కొంతమందికి ఏదైనా ఇటువంటి పుస్తకాలు రచనల వల్ల కొంచెం ఆలోచన అన్నది ఒకటి సస్టైన్ అవుతూ ఉంటుంది, పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే సిమిలర్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళందరూ కలిసి ఓహో ఇంతమంది ఉన్నా పర్లేదు మనం ఏదో ఒకటి కనీసం అనుకోవచ్చు చేయొచ్చు తర్వాత అన్నది కలిగించే విధంగా ఉండటం అన్నది జరుగుతుంది. ఇటువంటి ఈ ప్రత్యేకంగా ఈ పుస్తకం చదివినప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ అయితే మాత్రం అదే. ఒక ప్రయత్నం మీ వంతు మీరు చేశారు. ఇప్పుడున్న జనరేషన్ అన్నది కంపల్సరీగా రీడింగ్ హ్యాబిట్కి దూరం అయిపోయింది. వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గరికి ఈ పుస్తకం వెళ్ళడానికి ఏం చేయాలన్నది ఎవరైనా కొంచెం పెద్దవారు భరద్వాజ్ సార్ లాంటి వాళ్ళు ఏదైనా కొంచెం ఆలోచించి ఏదైనా చేస్తే, అంటే వాళ్ళు చెప్తే వింటారు కాబట్టి బాగుంటుందన్న ఉద్దేశం. నిజంగా వెరీ హ్యాపీ అండి. చాలా యాక్చువల్గా ఇందులో ఉన్న ప్రతి డీటెయిల్ అసలు మాట్లాడాలన్నంత ఉత్సాహంతో ఇక్కడికి వచ్చాను, కానీ అది కరెక్ట్ కాదు. మీరు చదివితే వచ్చే అనుభూతి ఎక్కువ, అంత ఇంకేం లేదు. ఇందులో ఇంటర్వల్ బ్యాంగ్లో సస్పెన్స్లు రివీల్ చేసే పరిస్థితి అదేం కాదు. కానీ బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అంటే నన్ను ఎలిజిబుల్గా భావించి ఇక్కడ పిలవటం అనేది నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నాకు చదువు అన్నది మిస్ అయిపోయినా, నాకు అర్హత లేకపోయినప్పుడు కూడా మీ వల్ల మళ్ళీ నేను చదవటం మొదలుపెట్టాను, ఇంకా కంటిన్యూ చేస్తానన్న విషయం నాకు అర్థమైపోయింది. దానికి నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చా. ఇది మెయిన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక రచయిత విజయం ఎక్కడ ఉంటుందంటే, ఏమాత్రం చదవడం ఇష్టం లేని వాళ్ళని సాహిత్యం ఏందండి పుస్తకాలు వాళ్ళు ఏదో రాస్తారు అనుకునే వాళ్ళు చదివించడం దగ్గర ఉంటుంది. మోహన్ ఆ పని చేశాడు. ఎప్పుడో 20-25 ఏళ్ళ కింద వదిలేసిన సాహిత్యాన్ని మళ్ళీ చదువుతా అని హర్ష వాళ్ళు మాట్లాడడం నిజంగా అది ఈ పుస్తకానికి మోహన్కి దక్కినటువంటి గౌరవం. ఇప్పుడు ఇట్లాంటి బాల్యాన్నే ఇంకా వలపోతల బాల్యాన్ని రాసిన నరేష్ కుమార్ సూఫీ ఇప్పుడు ఈ పుస్తకం గురించి మాట్లాడతాడు. గుడ్ మార్నింగ్ ఆల్. పుస్తకం గురించి మాట్లాడడానికి నిజానికి అది పుస్తకం అని లెక్క అనిపించదు. సో మన ఓన్ డైరీ మనం చూసుకున్నట్టు, లేకపోతే మన చిన్నప్పటి లైఫ్ని ఎవడో డాక్యుమెంటరీ చేసి పెడితే చూసుకున్నట్టు ఉంటుంది. అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరం దాదాపుగా అట్లాంటి ప్లేసుల నుంచి, అంటే అందరం ఇక్కడ పెరిగిన వాళ్ళం కాకపోవచ్చు, అతి తక్కువ మంది తప్ప అందరం ఊళ్ళలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. ఏడన్నా మనం చూసుకొని ఇట్లా చదువుతుంటే ఒక్కోసారి ఏమవుతుందంటే, దాదాపుగా ఒకవేళ చదివిన వాళ్ళకైతే ఖచ్చితంగా మీ ప్రైమరీ స్కూల్ గుర్తొచ్చి ఉంటుంది.
ఫస్ట్ స్కూల్ యూనిఫామ్, రెనాల్డ్స్ పెన్, ఇట్లాంటి అన్నీ యాదకొచ్చి ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా చిన్నప్పుడు మన అయ్యలు కొట్టింది అయితే ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. అంటే అలా రాసుకున్న తీరు చూసి ఎట్లా అనిపిస్తుంది అంటే, మోహన్ వాళ్ళ నాన్నని మీరు ఎవరు చూస్తున్నారు, మేము కూడా ఆయన లాస్ట్ డేస్ టైంలో అట్లా చూసినాం. ఈ మనిషి చిన్నప్పుడు అంత దారుణంగా ఉండేనా ఇట్లా కొట్టిండా అనిపిస్తుంది అనమాట. మాట్లాడితే దెబ్బలు తినుకుంటున్నా పెరిగిండు. ఓకే, ఎవరి లైఫ్ అని అంటే అటు గోదావరి జిల్లా అయినా మా గోదావరికైనా దాదాపు చిన్నప్పటి బాల్యాలందరికీ మన ఒకటే. పుస్తకం లోపల ఫస్ట్ తీయడానికి కొద్దిగా భయమైంది. ఇంతకుముందు లాస్ట్ బుక్ ఎట్లా ఉండే అంటే, అమ్మ పేజీ తిప్పుతా అంటే ఏడుపస్తుంది, ఇప్పుడు ఎందుకురా ఇంతగానం కష్టం మళ్ళీ తెచ్చుకొని చదువుడు అన్నట్టు ఉండే అది హాస్టల్ లైఫ్. ఆ చదివి దాన్ని మర్చిపోయి కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ కొత్త బుక్ అనగానే మళ్ళీ బాల్యం అనగానే భయమైంది, ఎట్లా రాస్తాడా మళ్ళీ అదే తెచ్చుకొని చదవాలన్నా అంతే బాధపడాలన్నా అని. ఈసారి మాత్రం ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే ఏదో మిస్ అవుతుంది మన లైఫ్లోకి వెళ్ళి, దాన్ని ఈ ఉన్న లైఫ్లో కొత్తగా వచ్చే దాంట్లో మర్చిపోతాం. చిన్నప్పుడు బాల్యం అనేది గుర్తుంటుంది టక్కన. మా చిన్నప్పుడు అనుకుంటే ఏదో చాక్లెట్ తిన్న జ్ఞాపకం, ఐస్ క్రీమ్ తిన్న జ్ఞాపకం, ఇట్లాంటివి తప్పించి స్కూల్ బెంచ్లో కూర్చొని మన దోస్తుగాంతో పేపర్లో ఫ్లేమ్స్ చేస్తాం, లేకపోతే ఏదైనా టీచర్ రాగానే ఆ సార్కి ఒక కొత్త పేరు పెట్టి జోకులు వేసుకుంటాం. అండ్ ఏదో తీట పని చేసి, అంటే చదువులో కాదు, ఇప్పుడు సార్ మీద సెటైర్ వేసి వెనక కూర్చొని ఏదో కామెంట్ చేసి దెబ్బలు తింటాం. ఇట్లాంటివి రెగ్యులర్గా గుర్తురావు, ఎవడో గుర్తు చేయాలి దాన్ని, స్పెషల్గా గుర్తు చేస్తే తప్ప అవి గుర్తురావు. మనతో కూర్చొని, అంటే మనకు పార్ట్నర్ ఉంటాడు స్కూల్లో, మోస్ట్ ఆడు కలిస్తే తప్ప ఈ చిన్న చిన్న పనులు గుర్తు, అరే ఇది చేసి దెబ్బలు తిన్నాం కదా మనం. ఆఖరికి మనం వేసుకున్న పాత షర్ట్ ఒకటి తీస్తా అంటే ఎప్పుడో దొరుకుతుంది. ఇవన్నీ ఈ పుస్తకం చదువుకుంటే అట్లా కనిపిస్తా అంటే అనమాట ముందట, అరే మా ఊళ్ళో ఇట్లా ఉండే కదా, మా ఇంట్లో ఇట్లా ఉండే కదా. ఇప్పుడు ఇందాక గుర్తు చేసిన మీ కరెంట్గా జ్ఞాపకం ఉంది కదా, నాకు తెలిసి ఇక్కడ అట్లాంటి తీయట పని కనీసం 10 మంది మన్నా చేసి ఉంటాం. ఇట్లా అక్కడ ఒకటి చేయొత్తిండు, ఇక్కడ ఒకటి చేయొత్తిళ్ళు, అక్కడ ఒకటి చేయొత్తిళ్ళు, ఇగో ఇక్కడ ఒకటి. అది ఖచ్చితంగా మనకు మొదటి కరెంట్ షాక్ అనుభవం అట్లనే జరుగుంటుంది. అది అది కావాలని పొరపాటున కొట్టింది కాదు, మనం అందులో ఏలు పెడతాం. నువ్వు ఇంకా ఇంకా టాలెంటెడ్ ఇది. ఇట్లా అంటే ఒక మన లైఫ్ని రోజు పోయే ఆఫీసు ఇట్లా పడే బాధలలోకి వెళ్ళి, అరే నాకు కూడా ఒక టైం ఉండే కదా, నేను కూడా ఇన్ని తీట పనులు చేసి ఇంత హ్యాపీగా బతికినా, నేను మా అయ్యని ఏడిపించిన, నేను ఏడ్చిన, అండ్ ఇట్లా ఉండే కదా అని చెప్పి చెయ్యి మీద ఉండేది మోకాల మీద ఎక్కడో కాడ మనకు చిన్న దెబ్బ కనిపిస్తుంది. కబడ్డీ ఆడేటప్పుడు, షర్ట్ మీదకి వెళ్ళి పడ్డప్పుడు, సైకిల్ తొక్కుంటా కింద పడ్డప్పుడు మన బాడీలోనే ఉంటుంది. ఎప్పుడో దాన్ని చూసుకొని ఆ సందర్భం గుర్తు తెచ్చుకునే టైమే రాదు. ఇది చదివిన తర్వాత నేను ఈ తోడ మీద ఉంటుంది మచ్చ, ఇప్పుడు చూపించడం కొంచెం కష్టం. అది అది తీసుకొని మళ్ళీ ఇట్లా చూసుకున్నాను, నాకు కూడా దాకి ఉండే కదా అని చెప్పేసి ఇలా షార్ట్స్ వేసుకొని వస్తే చూపించేటోని, సుజాత మై మర్జాత. అది అంటే ఇట్లాంటి కూడా ఒకటి రావాలి. జస్ట్ మనం సాహిత్యం చదువుతాం కదా, మస్తు నాలెడ్జ్ కావాలి, సాహిత్యం చదువుతాం, పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతాం, లేదా ఇంకా దేనికోసమో సిరీస్ చూస్తాం, గొప్ప విషయాలు తెలుసుకుంటాం. అరే అవి ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. జస్ట్ మనల్ని మనం గుర్తు చేసుకోనీకో, మనం అంటూ ఇట్లా బతికొచ్చినాం కదా అని యాద్ చేసుకొని కూడా ఒక పుస్తకం కావాలి. అండ్ మోహన్ అట్లాంటి 2 పుస్తకాలు ఇచ్చాడు. ఒకటి మనం మర్చిపోయిన బాల్యం అందంగా ఉంటుంది, మనం చెప్పుకుంటాం కదా, అమాయకమైన బాల్యం, అందమైన బాల్యం అని. భయంకరమైన బాల్యం ఎట్లా ఉంటుందో అని ఫస్ట్ బుక్ చదివితే తెలుస్తుంది. అండ్ రెండోది మధ్యతరగతి అని చెప్పలేను కానీ, ఓకే అట్లాంటిదే దాదాపుగా జీవితం, పెద్ద రిచ్ లైఫ్లో ఏం కావు మనకి. అట్లా కూడా హ్యాపీగా బతికిన టైమ్స్ ఉంటాయి. అంటే ఎప్పుడో పాలల్లో ఇట్లా చక్కెర కాకుండా డబల్ రొట్టె వేసుకొని తిన్నట్టు ఇట్లా స్పెషల్ డే ఒకటి ఉంటుంది. అట్లాంటి టైమ్స్ కూడా మనకు ఉంటాయని గుర్తు చేసుకున్న బుక్ ఇది. అండ్ థ్యాంక్ యూ మోహన్, ఇది రాసి అట్లా గుర్తు చేయించినందుకు కూడా. అండ్ థ్యాంక్ యూ ఆల్. ఇటువంటి పుస్తకాలు ఒకసారి మనల్ని మన లోపలికి తరుచుకొని పాత జ్ఞాపకాలను ఏవో గుర్తు చేసేటువంటి ఒక అందమైన నాస్టాల్జియాలు. భరద్వాజ ఇప్పుడు దీని గురించి ఒక 2 నిమిషాలు పంచుకుంటాడు. అందుచేత ఈయన దెబ్బలు తిన్నాడు అని అంటున్నాడు, నేను తిన్నాను. నన్ను కూడా కొట్టారండి చిన్నప్పుడు దారుణంగా. సరే చాలా అనుభవాలు ఉన్నాయి చిన్నప్పుడు. అయితే ఇందాక సత్యవర్తి గారు మాట్లాడుతూ నేను కూడా హాస్టల్ లైఫ్ అన్నారు. అలా కుదరదండి, మీకు ఆ లైఫ్ రాదు. ఎందుకంటే అలా కుదరదు, అసలు మీరు హాస్టల్కి వెళ్ళినా కుదరదండి. ఎందుకు కుదరదు అంటే ఆయన కులం ఆయనది,
కులానుభవం అని ఒకటి ఉంటుంది మార్కెట్లో. అంచేత ఆయన కులం తాలూకా హాస్టల్లో ఆయన ఉండటం ద్వారా ఆయన పొందినటువంటి అనుభవం మనం పుట్టినటువంటి కులం తాలూకా హాస్టల్లో మనం పొందాలంటే కుదిరే వ్యవహారం కాదు. అది ఆ అవకాశం లేదు, ఆ అదృష్టం లేదు. అందుచేత దీన్ని గుర్తించాలి ముందు. దీన్ని గుర్తించి ఇదే దాదాపు ఈ బుట్టాయిగూడెంలో కూడా ఇదే కథ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ జీవితం రావాలంటే కష్టం. రాశాడా? మరి ఆ క్లారిటీ ఉండాలి. కులాంతర్గామి అంటాం మనం మామూలుగా, కులం నుంచి కులంలోకి అని. అలా ఈ అనుభవాలు రాయాలి. అంటే రాయటం ద్వారా తెలుస్తుంది మనకి. చాలా చాలా పర్సనల్ ఇవే వస్తాయి మా బుక్స్లో. ఆ రోజుల్లో బారిస్టర్ పార్వతీశంలో కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్లే కదా అవన్నీ. కాబట్టి ఎవరి కులానుభవాలు వాళ్ళు రాసేయాలి అంతే. అట్లా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అందుకని మాకు మీ జీవితాలు చూపిస్తున్నందుకు గాను మీకు మేము రుణపడి ఉండాలి. అలాగే మేము కూడా మా అనుభవాలు రాయటానికి ప్రేరణ కలిగిస్తున్నందుకు కూడా మీకు ధన్యవాయిద్యాలు చెప్పాలి. థ్యాంక్స్ విత్ క్లాప్స్ అనే ఒక ఇంగ్లీష్ దారుణానికి తెలుగు అనువాదం ధన్యవాయిద్యాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు మోహన్ ఈ పుస్తకం రాయడం గురించిన ప్రేరణ. పైన ఒక చిన్న విషయం, మోహన్ రాసిన ఈ పుస్తకం కంప్లీట్ లేఅవుటు, లోపల బొమ్మలు, కవర్ పేజీ డిజైను మొత్తం చేసింది శేషు. ఈ లైఫ్ ఎట్ బుట్టాయిగూడెం టైటిల్ రాసింది ప్రకృతి మొదటిసారి. వాళ్ళిద్దరికీ థ్యాంక్స్. నిజానికి నాకే మాట్లాడటానికి ఏమీ లేదని ఇప్పుడు అర్థమైంది. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి. నాకేమాత్రం సంబంధం లేని ఊరు ఇది యాక్చువల్గా. హైదరాబాదు అంటే చాలామంది గోదావరి జిల్లాల వాళ్ళకి ఎప్పుడన్నా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయే ఊరు కదా ఇది. అష్టాచమ్మ సినిమాలో నానిగారు లాగా. సీరియస్లీ అంతే. మాకు హైదరాబాద్ అంటే ఇదొక సెపరేట్ ఇదొక ప్రాంతం అంతే. నాకు ఢిల్లీ వెళ్తే సడన్గా ట్రైన్ దిగ్గానే ఏ ఫీలింగ్ వస్తుందో నాకు హైదరాబాద్ వచ్చినా అదే ఫీలింగ్ వస్తుంది. కొత్తగా ఉంటుంది, వాతావరణం కొత్తగా ఉంటుంది, మనుషులు కొత్తగా ఉంటారు, అంతా కొత్తగా ఉంటారు. కానీ నెమ్మదిగా లాస్ట్ 2022లో హాస్టల్ లైఫ్ ప్రింట్ చేసిన దగ్గర నుంచి నాకు హైదరాబాద్కి రాజమండ్రికి తేడా తెలియకుండా పోయింది నెమ్మదిగా. మీరు చాలామంది నమ్మరు, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు నాకు స్కూల్లో క్లాస్మేట్స్ కాదండి, కాలేజ్ మేట్స్ కాదు, ఇంకెక్కడ కలిసిన వాళ్ళు కాదు. ఇట్స్ అ గుడ్ థింగ్. చాలామంది సోషల్ మీడియా అని చెప్పి దాన్ని పెద్ద భూతంలాగా క్రియేట్ చేసేటువంటి పని చేస్తున్నారు. కానీ అదే ఇదివరకు సోషల్ మీడియా లేనప్పుడు లోకంలో ఎటువంటి 2 రకాల మనుషులు ఉన్నారో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అంతే 2 రకాల మనుషులు ఉన్నారు. ఏ పిల్లలు అయితే అవి చూసి పాడైపోతున్నారు అనుకుంటున్నామో అదే 13-14 ఏళ్ల పిల్లలు గిటార్లు, పియానోలు నేర్పిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు పెద్దవాళ్ళకన్నా ఎక్కువ. సో మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్ అనేది ప్రతిదానికి 2 రకాల మనుషులు ఉంటారు. సో నాకు హైదరాబాద్లో ఈ ఫ్రెండ్స్ అందరినీ ఫేస్బుక్ ఇచ్చింది. ఎండస్ మార్టిన్ అనే ఆయన నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితం ఒక కొత్త కంప్లీట్ న్యూ టర్న్ తీసుకుంది యాక్చువల్గా. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం నేను చెప్పాలి. ఈ స్టేజ్ మీద మళ్ళీ ఎగ్జాక్ట్లీ 10 years తర్వాత మాట్లాడుతున్నాను నేను. 2015లో ఒకానొక కవి సంగమం మీటింగ్ కోసం ఇక్కడ నన్ను పోయం రిసైట్ చేయమంటే ఒక పోయం రిసైట్ చేశాను యాకూబ్ అన్న సమక్షంలో. మళ్ళీ ఎగ్జాక్ట్లీ 10 years తర్వాత మళ్ళీ ఇక్కడ నా సెకండ్ బుక్ లాంచ్ అవుతుంది. సో ఈ 10 yearsలో నాకు ఫేస్బుక్ ఎంతమంది ఫ్రెండ్స్ని ఇచ్చిందంటే, ఈ శేషు కొర్లపాటి, అరుణాంకులత, వీళ్ళ పేర్లు జనరల్లీ ఫేస్బుక్లో ఎక్కడెక్కడో దేశంలో ఎక్కడో నుంచో ఉన్న వాళ్ళందరూ పేర్లు చూస్తుంటారు. నేను రెగ్యులర్గా వస్తే నాకు వీళ్ళు అడ్రస్ అయిపోయారు. అంటే ఎక్కడికి వెళ్తున్నావు మోహన్ హైదరాబాద్లో అంటే ఇదివరకు ఎప్పుడో నా కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళు పనిచేస్తూ రూముల్లో ఉంటే వెళ్ళేవాడిని. ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి డోర్ కొట్టేయడమే పొద్దున్నే దిగి, అంత అలవాటు అయిపోయారు. సో ఫేస్బుక్ ఫ్రెండ్ సర్కిల్ అనేది నాకు ఒక కంప్లీట్ డిఫరెంట్ సర్కిల్. అది స్కూల్ సర్కిల్తోనూ, కాలేజ్ సర్కిల్తోనూ, నేను ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఆఫీస్ సర్కిల్తోనూ సంబంధం లేని ఒక కొత్త సర్కిల్. ఇదేం చేసిందంటే, అంతకుముందు నాకున్నటువంటి సర్కిల్స్ ఎవ్వరూ నాలో గుర్తించినటువంటి ఒక విషయాన్ని గుర్తించింది. అదేంటంటే నేను రాయగలుగుతానని.
ఫస్ట్ ఆఫ్ ఆల్ కవి సంగమంలో ఆ పోయమ్స్ రాస్తూ ఉండేవాడిని. హర్ష గారు అన్నట్టు నాకు కూడా అంతే, ఒక పర్స్పెక్టివ్ ఉండేది కాదు. ఖచ్చితంగా 2 దేశాలు ఆడుకుంటుంటే ఎవరో ఒకరికి గెలవాలని నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అనుకోలేదండి. ఆ డీటెయిల్ కూడా ఈ బుక్లో ఒక చోట రాశాను నేను. 2-3 అంకుల్స్ తోటి ఆల్మోస్ట్ చావు దెబ్బలు తినబోయా, ఇంకేం గెలుస్తుందిలేండి ఇండియా పోద్ది అన్నాను క్యాజువల్గా. అది కూడా పాకిస్తాన్తో మ్యాచ్ జరుగుతున్నప్పుడు అనుకుంటా. నాకు తెలియక క్రికెట్ అంటే అంత సీరియస్ విషయం అని తెలియక 3 పెద్దవాళ్ళు చాలా సీరియస్గా ఇలా చూస్తున్నారు. నేను చాలా క్యాజువల్గా ఎవడో వికెట్ పడిపోగానే ఇంకేం వెళ్తుందిలేండి ఇండియా కొడతాను లేసారండి సీరియస్లీ. సో ఇలాంటి వాడిని నేను పని చేసే చోట ఎలా సర్వే అవుతున్నానో మీరు ఊహించుకోండి. ఇలాంటి మాట ఏదో ఒకటి అంటుంటా రెగ్యులర్గా. సడన్గా అందరూ ఇలా చూస్తే తప్ప అర్థం అవ్వదు, ఓహో వీళ్ళందరినీ హర్ట్ చేసేది అన్నాను నేను. సో అవన్నీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా చక్కగా రాసేసి పడుకుని పోవచ్చు. దట్ ఈజ్ ఫేస్బుక్. ఎవరిష్టం వాళ్ళది. ఇది నన్నే అన్నాడు అనుకుంటే హ్యాపీ, గొడవే లేదు. నన్ను కాదులే అనుకుంటే ఇంకా హ్యాపీ. దట్ ఈజ్ ఫేస్బుక్. అది నాకు ఎంత గొప్ప విండో తెరిచింది అంటే వెంట్ కదా, లోపల ఉన్నటువంటి ఫీలింగ్స్ అక్కడ ఉన్నటువంటి మనుషుల దగ్గర అనలేము, షేర్ చేసుకుంటే ఏమంటారో తెలీదు. ఇక్కడ రాసిస్తే ఎలా చదువుతారంటేనండి, వాళ్ళు చదివిన విషయం మనకు తెలీదు అనుకుంటారు, కానీ ఇలా వచ్చి తెరచోట నుంచి జస్ట్ ఆ పోస్ట్ చదివి వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ఇంకా రాయటం మొదలుపెట్టాను. ఎప్పుడైతే చూస్తున్నారు చదువుతున్నారని తెలిస్తే ఇంకా బాగా రాయబుద్ధి వేస్తుంది. సో అలా పోయమ్స్ రాయటం, పోయిటరీ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పట్లో మీకు అంటే కొన్ని విశేషాలు జరిగినాయి. కొన్ని చోట్ల నుంచి మేము వెలివేయబడ్డాం, కొన్ని గ్రూప్స్లో నుంచి. అంటే రాసే రాత ఆబ్వియస్లీ అంటే మరి ఇంత ఇలా స్ట్రాంగ్గా రాస్తే కష్టమండి. ఇంకేం మరి ఇంక ఫిల్టర్ చేసి రాస్తే మళ్ళీ అయ్యే రాయాలి, ఎప్పుడో అందరు రాసేసినవి. సరే అని చెప్పి మార్టిన్ హీ డిక్లేర్డ్ అ వార్, ఒక రకంగా చెప్పాలంటే. ఏం చేసేట్టు సర్లేండి మమ్మల్ని ఏ గ్రూప్లోనూ ఉంచుకోను అన్నప్పుడు, మమ్మల్ని ఎవరు ప్రచురించము అన్నప్పుడు మేమే రాసుకుని పోస్టులు చేసుకుంటామండి, ఎవరికి నచ్చితే వాళ్ళు చదువుకుంటారు అని చెప్పి వాళ్ళ మీద ఆయన రాయడం స్టార్ట్ చేశాడు. మీకు తెలిసి ఎండస్ మార్టిన్ రైటింగ్స్ ఎట్లా ఉంటాయో. అలా నెమ్మదిగా 1.5K ఉన్నటువంటి ఆయన ఫేస్బుక్ ఫాలోయింగ్ 14K ఫాలోవర్స్ కేవలం ఆయన రాసింది చదవటానికి అయింది. అంటే రీడర్స్ లేరు అనడం కూడా తప్పు. మార్టిన్ గారు ఒక పోస్ట్ ఆల్మోస్ట్ 20 నిమిషాలు పడుతుంది చదవాలి అంటే, పైగా ఆయన లాంగ్వేజ్ కూడా చాలా టఫ్గా ఉంటుంది. సో ఆయన ఇన్స్పిరేషన్ తోటి నెమ్మదిగా నేను కూడా రాయడం స్టార్ట్ చేసింది. అసలు హాస్టల్ లైఫ్ గురించి కూడా మార్టిన్ గారే, నువ్వు రాయరా, అదేదో ఎందుకు నా కథ ఎవరికి నా కథ ఎందుకు అంటావేంటి, రాయి, అసలు అది కూడా ఒక కథే కదా రాయండి. హర్ష గారు చెప్పినట్టు ఆర్కే గారు అప్పుడు ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో ఉన్నాడు. ఆయన ఒక 3-4 కథలు చదివారు. అప్పటికి కూడా ఆయన ఈ పిల్లాడు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆయనకు క్లారిటీ రాలేదు. ఇంకో 2 కథల కోసం వెయిట్ చేశాడు. 6 కథలు రాసిన తర్వాత నువ్వు ఆపే, ఇంకా ఫేస్బుక్కి రాయకు అని చెప్పి హాస్టల్ లైఫ్ని ప్రింట్ చేశారు. అసలు హీఈస్ 80 years old అండి, 80 years old. బిలీవ్ ఆర్కే గారు 78, ఊరకండి పెద్ద తేడా ఉంది. 80 years old. మీరు అంటారు కదా మరి మనం 17, మీకు ఇంకో 2 తక్కువ. సో మరి ఆయన తిరిగే మనుషులు మాత్రం చూడండి, వాడు అరుణాంక్, శేషు, పొద్దున్న లెగిస్తే ఆయన స్పెండ్ చేసే మనుషులు వీళ్ళే. వీళ్ళని ఆయన ఇన్స్పైర్ చేస్తాడో వాళ్ళు ఆయన్ని ఇన్స్పైర్ చేస్తారో తెలియదు, కానీ చాలా విచిత్రమైన టీం. మీరు అబ్జర్వ్ చేయండి, 80, 32, 28 ఏం సంబంధం లేని ఏజ్ గ్రూప్స్ ఇవి. ఆయన పైగా పుస్తకం మొత్తం రాసేసిన తర్వాత దాదాపు 4 సార్లు ప్రూఫ్ రీడ్ చేస్తారు సార్. 4 సార్లు ప్రూఫ్ రీడ్ చేస్తారు. పలానా చోట రథంలో తాలో పొట్టలో చుక్క పెట్టలేదు మోహన్ అని ఫోన్ చేశారు ఒకసారి. అర్థం చేసుకోండి ఆయన సీరియస్నెస్. 75 పుస్తకాలు ఊరికే రావు ఆయన పబ్లికేషన్స్ నుంచి. ఆ పుస్తకాలు అన్నింటినీ ఒక్కొక్క దాన్ని 4 సార్లు చదివారని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ పొట్టలో చుక్కలు కూడా అంత సీరియస్గా తీసుకుని, అంటే ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరి భవిష్యత్తులో ఇంకా ఉంటారా, ఉంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతీది రివర్స్ తీసుకుని సర్కిల్గా మళ్ళీ అక్కడికే వస్తుంది. అంటే పాత సినిమాల్లో ప్యాంట్లే మళ్ళీ ఇప్పుడు మోడల్స్ అవుతున్నట్టు, పాత సినిమాల్లో చొక్కాలే మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్ అవుతున్నట్టు, మళ్ళీ రేపు పొద్దున్న అందరూ పుస్తకం చదవడాన్నే ఫ్యాషన్గా భావించే రోజులు మళ్ళీ వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. అవేం పోలేదు, ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ ఇంకా అది పెరుగుతుంది. బోర్ కొడుతుందండి. ఎన్ని రీల్స్ చూస్తారు, ఎండ్ ఉండదు కదా. రీల్స్ ఎన్ని చూస్తాం, ఎండ్ లేదు. దానికి ఎక్కడో ఇది చిరాకైన పని అని చెప్పి ఆపేస్తే మళ్ళీ పుస్తకం మాత్రం అలాంటిది కాదు కదా. డెఫినెట్లీ పీపుల్ విల్ బౌన్స్ బ్యాక్ టు రీడింగ్. అది నాకు చాలా నమ్మకం. సో హాస్టల్ లైఫ్
అది అలాగా అదొక మంచిగా సక్సెస్ అయిపోయింది. ఒక 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఆర్కే గారు మాత్రం నన్ను వదిలిపెట్టలేదు. ఏ పోస్ట్ రాసినా ఇదే ఫేస్బుక్లో ఏదో రాసి పడుకుంటాను అన్నట్టు కదా, ఆయన కూడా పడుకునే ముందు దాని కింద ఒక కామెంట్ పెట్టి పడుకునేవారు. మోహన్ రాయటం మానేసావు నువ్వు, అంతే. అది పెట్టేసి పడుకుంటారు. పొద్దున్నే నిద్రలేకగానే ఆయన కామెంట్ కూడా కనపడదు. పోస్ట్కి దీనికి సంబంధం లేదే అనుకుంటాం, కానీ ఆయన ఉద్దేశం నాకు తెలుసు, నువ్వు నెక్స్ట్ ఏదో రాయని మళ్ళీ. సో మళ్ళీ ఒకరోజు అన్నా మరి ఎట్లాగా మీరు హాస్టల్ లైఫ్ 8th 9th 10th చదివిన 6 గంటల తర్వాత లైఫ్ రాయమని అడిగారు. సో దాని ముందు కూడా ఒక విచిత్రమైన జీవితం ఉంది, అది ఎలా ఉంటుంది అని చెప్పి లైట్గా బుట్టాయిగూడెం 1 లైనర్స్ ఆయనతో చెప్పాను. ముందు అర్జెంటుగా రాసి అన్నారు. నెమ్మదిగా స్టార్ట్ చేశాను. రాయటం వరకే నా బాధ్యత అండి. వాటిని సరిదిద్దటం, వాటికి నా బద్దకస్తుండి ఎక్కడ స్పేసింగ్ ఇవ్వాలి ఇవన్నీ కూడా తెలియదు. టకటక టైప్ చేసుకుని వెళ్ళిపోవటమే. ప్రూఫ్ రీడింగ్ ఆయన చేసుకొని మొత్తం కవర్ డిజైను అంతా వర్క్ అంతా శేషు చేసుకొని, ఈ టైటిల్ కూడా కంప్యూటర్ టైటిల్స్ పెట్టేస్తే అదేదో అన్యాచురల్గా ఉంటుంది అని చెప్పి ఆ టైటిల్ని కూడా అమ్మాయి చేత రాయించాడు. అది చేత్తో రాసినటువంటి టైటిల్. నేను ఒక విషయం మర్చిపోయాను, నేను చెప్పాను మళ్ళీ. అలాగే ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ హర్షవర్ధన్ గారు ఒక మాట అనేసారండి. ఈ శిక్షలకు సంబంధించి మాట్లాడుతూ పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళని కూడా ఇంత శిక్షలు వేయరేమో అనేసాడు ఆయన గబుక్కుని. నాకు అది ధడ్మన్ తగిలి ఇలా అంటే విస్పరింగ్ క్యాంపెయిన్ అనేది దాని తాలూకా విష పరిణామం ఇది అని నాకు తట్టింది. అది చెప్దాం అనుకుని మర్చిపోయాను ఇందాక. అది చాలా సీరియస్ విషయం, అది మాట్లాడాలి. లేదు అది ఓకే. దానికంటే కూడా ఇది చాలా ప్రమాదకరం. అంటే పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళని వేధించటం అనేటువంటి అభిప్రాయం అది అలవోకగా వచ్చేసేటువంటి సందర్భాన్ని క్రియేట్ చేశారు మన మెదళ్లలోకి. విస్పరింగ్ క్యాంపెయిన్ ద్వారా అంటే చెవిలో జోరీగలాగా ఇంజెక్ట్ చేయటం వలన అనుకోకుండా వచ్చేస్తుంది ఇలాంటి అభిప్రాయాలు వచ్చేస్తున్నాయి. దీని మీద కొంచెం స్టడీ చేసి మాట్లాడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇది చెప్పి తీరాలి, అందుకని చెప్పాను. బాబు నువ్వు కొనసాగు. అలాగే, థ్యాంక్ యూ. సో కరెక్ట్గా అది సంగతి అర్థమైంది. మరి దేనికైనా సందర్భం ఉంటుంది కదా. సో అదండి. సో అలా నెమ్మదిగా బుట్టాయిగూడెం పుస్తకం కూడా పూర్తయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా నేను ఈ రాయటము దీన్ని అంతటినీ ఏంటంటే రాజమండ్రి నుంచి ఏదో రకంగా పారిపోయి వచ్చి హైదరాబాద్లో ఎంజాయ్ చేసుకోవడానికి నేను ఎత్తుకునేటువంటి దారులు ఇవి. చాలా బోరింగ్గా ఉంటుందండి. నేను చేసేది గవర్నమెంట్ ఉద్యోగం. అంటే ఆల్మోస్ట్ 12 ఏళ్ళుగా పొద్దున్న లేసి ఏం చేస్తామంటే వెళ్ళటం, అదే పని చేస్తాం, మళ్ళీ ఇంటికి వస్తాం, అదే పని చేస్తాం, అదే ఇంటికి వస్తాం. అండ్ ఆఫీస్ సర్కిల్స్లో డిస్కషన్స్ ఎంత బోరింగ్గా ఉంటాయంటేనండి మీ ఊహలకు కూడా అందం అనమాట. అంటే చాలామంది మెజారిటీ ఆఫ్ ది ఎంప్లాయీస్ వాళ్ళకు ఉండే ఏకైక వరి నెక్స్ట్ వేజ్ రీజన్ ఎట్లా అవుతుంది, నెక్స్ట్ డిఏ ఎంత పెరుగుతుంది, మొన్న అప్లై చేసినటువంటి టీఏడిఏలు ఇంకో 4 రోజుల్లో పడే అవకాశం ఉందా, ఇదే. అసలు ఇంతకన్నా ఏమీ ఉండదన్నమాట. అక్కడ పొరపాటుని ఏదన్నా మన మెదడులో తిరిగేటువంటి ఏమన్నా సోషల్ మీడియాలో మనం రెగ్యులర్గా మాట్లాడుకునే డిస్కషన్ ఏమైనా పెట్టడానికి ట్రై చేసినా కూడా అందరూ ఒక రకమైనటువంటి విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఎందుకంటే మీరు నమ్మరు, వాళ్ళకి తెలియదు ఇలాంటి ఒక డిస్కషన్ జరుగుతుందని, ఇలా అంటే ఇవి అవసరం లేదని. అంటే మీరు నమ్మరు, ఈ రోజుకి కూడా దే స్టిల్ బిలీవ్ ఇన్ అదే సార్ చెప్పినట్టు ఆయనకి ఏమాత్రం నమ్మకం లేనటువంటి పెళ్ళిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎవరు ఎలా ఉండాలి, ఎవరికి స్వేచ్ఛ ఇవ్వాలి, చూడండి ఇంత అద్భుతమైన డిస్కషన్స్. అది మీరు నమ్మరు. ఏంటి వీళ్ళు అసలు ఏంటి సడన్గా రాతియుగం నుంచి వచ్చారా అనిపిస్తుంది మనకి. సో అక్కడ ఏంటంటే మనకి ఉండేటువంటి ఏకైక మార్గం అసలు ఏం మాట్లాడకుండా ఉంటాం. అందుకని నా మీద ఒక ముద్ర కూడా ఉంటుంది ఆఫీస్లో. లేజియెస్ట్ ఫీలో వస్తాడు, కూర్చుంటాడు, కంప్యూటర్ తెరుచుకొని అందులో ఏదో చూసుకుంటూ ఉంటాడని. ఎందుకంటే అది ఎస్కేప్ అండి నాకు. నేను కంప్యూటర్లోంచి తలబెట్టి బయటకు చూసి ఏదైనా మాట్లాడాను అంటే ఆ రోజు నేనే డిస్కషన్ అయిపోతుంది. అందుకని నేను అదొక ఎస్కేప్ రూట్ కింద వాడుకుంటుంటాను. అక్కడి నుంచి ఆ ల్యాప్టాప్లోంచి మళ్ళీ హైదరాబాద్నే చూస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి. సో హైదరాబాద్ నన్ను భరిస్తూ ఉంటుంది.
ఐ లవ్ హైదరాబాద్ యాక్చువల్గా. ఐ లవ్ హైదరాబాద్ అంటే ఏంటి, హైదరాబాద్ పీపులే కదా. వీళ్ళే ఎక్కడో రాజమండ్రి మనిషి అక్కడి నుంచి రాస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి మనిషి ఎడిటింగ్ చేసి ఆయన ఒక లేఅవుట్ క్రియేట్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ బెంగళూరుకు ప్రింట్ పంపి. సో అందుకని నేను సోషల్ మీడియాని గవ్వుకుని తిట్టనండి. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు నాకు సోషల్ మీడియా లేకపోతే? నిజానికి పిచ్చోడిని అయిపోయాడేమో. ఫేస్బుక్ అనేటువంటి ఎస్కేప్ లేకుండా ఉండుంటే ఎయిదర్ నా చుట్టుపక్కల వాళ్ళే నన్ను చంపేసేవారు, లేకపోతే నేనే ఎందులో దూకేసేవాడిని. వెంట ఉండదు కదా, బుర్ర పగిలిపోతూ ఉంటుంది. సో ఆ రకంగా నాకు చాలామంది ఫ్రెండ్స్ త్రూ ఫేస్బుక్ వచ్చారు. థ్యాంక్ యూ సార్ ఆర్కే గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బుక్ తెచ్చినందుకు. థ్యాంక్ యూ శేషు, థ్యాంక్ యూ ప్రకృతి, అండ్ ఆల్సో హర్ష గారు. నేను బుక్ లాంచ్, యాక్చువల్లీ చాలా బుక్స్ లాంచ్లు అవి చేయరండి, కానీ మార్టిన్ గారు మొదటి పుస్తకం దగ్గర నుంచి కూడా మేము ఎందుకో అనుకున్నాం. ఆయన ఫస్ట్ బుక్ కటికపూలు అది లాంచ్ చేశారు. అంటే లాంచ్ అని కాదు కానీ మరి అందరినీ ఎట్లా కలవటం ఇవాళే ఇక్కడ ఈ మీటింగ్లోనే ఫస్ట్ టైం కలుసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫస్ట్ టైం కలవడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని, లేకపోతే నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళు, నేను కలవడానికి వచ్చిన వాళ్ళు, ఇలా చాలా అంటే ఇలాంటి ఒక మీటింగ్ పెడితే అలాంటి ఒక పాసిబిలిటీ ఉంటుందని ఆయన నేర్పాడు. సో కటికపూలకి ఎట్లా జరిగింది, పాదిరి గారు అబ్బాయి కథలు ఆయన రాసిన సెకండ్ తర్వాత. సో ఆ ఇన్స్పిరేషన్తోనే హాస్టల్ లైఫ్ బుక్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం లాంచ్ చేసినప్పుడు హాల్ వాజ్ ఆల్మోస్ట్ ఫుల్. సో దీన్ని కూడా ఏంటంటే ఇదేంటి లాంచ్ అవసరమా, చిన్న పుస్తకం కదా 100 పేజీల పుస్తకం, దీన్ని లాంచ్ అంటే ఇదేదో పెద్ద ఆవిష్కరణ, పెద్ద గంభీరమైన పదం కాదండి. అది జనాలందరినీ కలవటానికి మనకు ఒక అవకాశం. అలా ఇవ్వాలి. సో ఇలా పిలవాలి అంటే ఏంటి, ఒక సభ పెట్టాలంటే మళ్ళీ అక్కడ విశిష్ట అతిథి, ముఖ్య అతిథి, ఆబ్వియస్లీ. ఏమోనండి నాకు ఎవ్వరు రాలేదు. ఫస్ట్ మైండ్లోకి హర్ష గారే వచ్చారు. హర్ష గారు నాకు వేరే ఏ విధంగా తెలియదండి. ఫేస్బుక్లోనే ఆయన ఏదన్నా పోస్ట్ పెడితే నేను కామెంట్ చేయడం, నేను ఎప్పుడన్నా పాట పాడితే ఆయన కామెంట్ చేయడం, అంతకు మించి పరిచయం లేదు. మాట్లాడితే నాకు ఆయన్ని కాంటాక్ట్ చేయడానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం మరి ఫేస్బుక్కే. మెసెంజర్లో మెసేజ్ పెట్టాను, సార్ ఇలా నా పుస్తకం లాంచ్ ఉంది, మీరు మిమ్మల్ని ఈసారి నేను అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను అని. మెసెంజర్ మామూలుగా కొద్దిగా ఒక 5-6 వేల ఫాలోయింగ్ ఉన్నటువంటి రెగ్యులర్గా ఫేస్బుక్లో యాక్టివ్ ఉండే వాళ్ళకే మెసెంజర్ తీయడం కొంచెం కష్టం, ఎందుకంటే కొన్ని వేల మెసేజ్లు పెండింగ్ ఉంటాయి. సో ఆబ్వియస్లీ అదే రీజన్ అయ్యి ఉండొచ్చు. సార్ 3 రోజులు చూడలేదు. చూడకపోతే నాకు ఆయన ఎలా కాంటాక్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఆయన లేటెస్ట్ పోస్ట్ కింద వెళ్ళి కామెంట్ చేశాను. ఎందుకంటే కామెంట్ త్వరగా నోటిఫికేషన్లోకి వెళ్తుంది. ఫేస్బుక్ మెసేంజెస్ మనం నోటిఫికేషన్స్ యాప్ పెట్టుకున్నా జనరల్గా కామెంట్కి నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి అది వచ్చిన థాట్, అది సక్సెస్ అయింది. ఆ కామెంట్ కూడా సార్ దయచేసి ఒకసారి ఇన్బాక్స్ ఓపెన్ చేసి చూడండి అని పెట్టా. ఇన్బాక్స్లోకి వెళ్ళి చూశారు సార్, చాలా హ్యాపీగా రెస్పాండ్ అయ్యారు. ఐ విల్ సర్టెన్లీ ట్రై అన్నారు. అన్న తర్వాత నేను మళ్ళీ మెసేజ్ పెట్టాను, సార్ మరి మీకు బుక్ ఎలా పంపించమంటారని. అది చూడట్లేదు. అరగంట గడిచింది, చూడట్లేదు. మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అనే ట్రిక్ వాడితే బాగోదు. సరే మరీ పెద్ద మనిషిని ఇంకా అంతకన్నా ప్రెజర్ చేస్తామా, సర్టెన్లీ ట్రై అన్నారంటే వస్తారేమోలే అని నేను మర్చిపోయాను. 1-2 గంటల తర్వాత చూస్తే ఆయన కింద నంబర్ ఇచ్చారు. నాకు జల్లు అందుకుండే, నెంబర్కి వాట్సాప్ చేయండి అన్నారు. నాకు చాలా 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 ఆనందం అయిందండి. ఎందుకంటే హర్ష గారు లాంటి వాళ్ళు ఈజీగా మిస్యూజ్ అవుతాయి కదా వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అనేది. అలాంటిది ఒక కొత్త ఫేస్బుక్ పర్సన్కి నంబర్ ఇచ్చి దీనికి మీరు పీడిఎఫ్ పంపించేయండి అన్నారంటే ఆయనకి ఆబ్వియస్లీ నా మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది. అందుకు నాకు చాలా ఈ మొత్తం దీనికన్నా ఒక్క విషయానికి నేను చాలా ఎక్కువ ఆనందపడ్డాను. పంపించిన తర్వాత ముందు రాత్రి ఫోన్ చేశారు. రాత్రి ఫోన్ చేసి 10 నిమిషాలు నన్ను ముంచారు. అసలు ఆయన జస్ట్ వచ్చి 10 మినిట్స్ నాతో కలిసి వెళ్ళిపోయినా చాలు అనుకున్నాను. కానీ ఈ మధ్యకాలంలో ఆయన ఇచ్చిన వాటిల్లో లెందీ స్పీచ్ ఇదే. అంటే ఆయన ఎంత సీరియస్గా మొత్తం చదివారు అన్నది ఆయన మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది. చాలా హ్యాపీ సార్. అంటే ఊరికే ఏదో పిలిచారు కాబట్టి మొక్కస్తుతి అని కాదు, ఆయన సీరియస్గా దాన్ని చదివారు, సీరియస్గా వచ్చారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ సార్. ఇంకా అంతకుమించి ఏం చెప్పలేను. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. థ్యాంక్స్ అండి. నేను ఒకటన్నాను శేషుతోటి, శేషు మనం ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు రారు, మనం ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు వస్తారు, అది చూస్తూ ఉండు అని చెప్పి. సో అసలు నాకు కొంతమంది తెలియదు, నేను పర్సనల్గా పిలవలేదు, వాళ్ళు వచ్చారు. కొంతమంది పర్సనల్గా పిలిచాను, ఏ కారణాల వల్ల రాకపోయి ఉండొచ్చు. బట్ ఎనీవే వచ్చిన వాళ్ళు అంతా మట్టుకు ఖచ్చితంగా ఎంతో కొంత పుస్తకం మీద ప్రేమతో, నా మీద ప్రేమతో, ఒరిజినల్గా ఇంకా
పుస్తకం చదవటం అనేటువంటి దాని మీద ఉన్నటువంటి ఇష్టంతో వచ్చిన వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ సక్సెస్. రండి సార్. ఏదో నా గురించి చాలా చెప్పారు. థ్యాంక్ యూ. అంటే చాలా ముఖ్యమైన విషయం అండి. ఇవాళ మళ్ళీ సార్ ద్వారా ఒక విషయం తెలుసుకున్నాను. విస్పర్ క్యాంపెయిన్ అండి దాన్ని. ఓకే, గుసగుసల ప్రచారం ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే నేను ఇది చాలా సీరియస్గా తీసుకునే విషయం. మనకి చాలా మటుకు వాడుకలో ఉన్న కొన్ని పదాలు ఉంటాయి. చేతికి గాజులు తొడుక్కున్నాం అనుకున్నారా అని మాట్లాడడం, అంటే ఇది అలవాటైపోయి ఎక్కడి నుంచో వచ్చేసి అలాంటి పదాలు వాడడం అన్నది దాని వెనకాల ఉన్న తీవ్రమైన కాన్సిక్వెన్స్ అనండి, లేకపోతే ఒక ఇంప్రెషన్స్ అనండి, అవి తెలియకుండా వాడుకలోకి వచ్చేస్తుంటాయి. అంటే యుద్ధంలో శత్రు సైన్యం దొరికితే ఎలా ట్రీట్ చేస్తారో అని మామూలుగా అనొచ్చు. అది మాట్లాడడం భయం నాకు అని అంటూనే ఇలాంటి నోరు జారుడు జరగటం, సభాముఖంగా అది నాకు తెలిసి రావటం చాలా అందరికీ కామనే. కానీ నేను అందరి ముందు క్షమాపణ చెప్పుకుంటున్నాను. అంటే ఇక్కడ మాట్లాడేటప్పుడు కొంచెం బాధ్యతగా ఉండాలన్న విషయం మళ్ళీ గుర్తొచ్చి, సార్ ఎవరితో అని పోలుస్తున్నారు ఇక్కడ వినబడలేదు, దాచేసాం. అమ్మో అన్నోళ్ళు కదా, ఇక్కడ విన్నోళ్ళ గురించి ఉంటుంది. ఇది చాలా అంటే మొన్నే ఒక సందర్భంలో నేను అది తెలియచేయడం కూడా జరిగింది. మాటల్లో కొన్ని తెలియక అనేస్తాం, సినిమాల ప్రభావం లేకపోతే అందరూ ఇచ్చేయటం వల్ల ఏంటర్ ఓపర్ మీటింగు ఇలాగా కొన్ని చెప్తుంటారు. ఒకసారి నాకు జరిగిన అనుభవంలో కూడా అలాగే నేను ఒక ఫేమస్ డైరెక్టర్ ఎక్కువసార్లు వాడిన ఒక తిట్టులా వాడిన ఒక మాటని నేను అమృతం సీరియల్లో నేను డైరెక్ట్ చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసి అది వాడడం జరిగింది. అది నాకు ఒకసారి చెప్పడం మంచిది కాబట్టి చెప్తున్నాను. పింజారి వెధవాని తిట్టు, అదొక కులం, అదొక తెగ, అది ఏమీ నాకు తెలియవు. ఒక జర్నలిస్ట్ నాకు ఫోన్ చేసి చాలా ప్రేమగా నన్ను మందలించడం జరిగింది. నీ మీద చాలా ఇష్టం, నువ్వు అంటే చాలా ఇష్టం, చాలా మంచి అభిప్రాయం ఉంది, ఇంత ముందు వెనక ఆలోచించకుండా అలా చేశాను, నాకు తెలియదన్న. తెలియకపోవటం అన్నది ఇక్కడ కాదు, తెలియాలి. సో కొన్ని అలా తెలుస్తాయి, కొన్ని ఇలా తెలుస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి అందరి ముందు సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, అందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటి సార్ అంటే నాకు చాలా విషయాలు మాట్లాడడం ఉంది. ఇంకొకటి ఇందా చెప్దాం అనుకున్నాను. పుస్తకం చదివేటప్పుడు ఇల్లు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నప్పుడు కుక్కపిల్లని వదిలేయాల్సి వస్తుంది. ఓకే, ఇది చాలా ఎవరికైనా ఓకే ఏదో ఉంటుందిలే అనుకుంటారు. కానీ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు, ఆ కుక్కపిల్లని వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు అలా బాధపడుతూ వెళ్తున్నప్పుడు కట్ చేస్తే షార్ట్ డివిజన్ కూడా ఉంది. కట్ చేస్తే అసలు ఆ కుక్కపిల్ల ఎలా దొరికింది అన్నది ఒక స్టోరీ ఉంటుందండి. సార్ లవ్ యూ సార్, లవ్ యూ. మీరు ఫేస్బుక్ మెసెంజర్లో పెట్టాను, అతను చూసుకోలేదు, ఇవన్నీ వింటా ఉంటే నాకు వీళ్ళందరి ముందు, నేను గౌరవించి ప్రేమించే వీళ్ళందరి ముందు నా గురించి మీరు చాలా సిగ్గేసింది. అందుకే చెప్తున్నాను, నేను ఇక్కడికి రావడానికి పెద్ద కారణం ఈయన పిలవటం అన్నది 10%. ఎందుకంటే ఈయన చాలా గౌరవం నాకు అని పోస్టులు అవన్నీ. 90% పుస్తకం చదవటం కారణం. ఆ పుస్తకం నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఆర్కే సార్ లాంటి మహానుభావులు నాకు పరిచయం చేసింది. చాలా సంతోషం సార్, అందరికీ థ్యాంక్స్. ఇంక చాలు, ఆల్రెడీ ఎక్కువ వాగాను. సిద్ధార్థ కట్ట ఒక్క నిమిషం మాట్లాడుతా అన్నాడు. నేను మోహన్ అన్న ఫ్యాన్ని, ఆయన రాతలకి. అంటే మనకు ఒక రచయిత ఎందుకు నచ్చాడో చెప్పకపోవటం ఒక చెత్త కథ, ఒక చెత్త పోయిన రాయటంతో సమానం అని నేను నమ్ముతాను. రెండో పని ఎట్లాగో చేస్తాం కాబట్టి మొదటి తప్పు చేయకూడదని చెప్దాం అనుకున్నాను. మోహన్ అన్న నాకు 3 కారణాలకు ఇష్టం. మొదటిది, మోహన్ అన్న రాతలో ఏ రోజు ఒక్క అక్షర దోషం కానీ ఒక్క అన్వయ దోషం కానీ ఉండదు. ఇప్పుడు తెలుగు సాహిత్యంలో కొత్త తరానికి కథ ఎట్లా రాయాలో తాము నేర్పిస్తున్నామని ఫీల్ అవుతూ వర్క్షాపులు నడుపుతున్న వాళ్ళు కూడా కథకి 10 తప్పులు రాస్తారు. ఇప్పుడు ఈ పుస్తకం వెతికి చూడండి, ఒక్క గ్రామర్ తప్పు కూడా కనపడదు మోహన్ దగ్గర. అందుకు నాకు ఇష్టం మోహన్ అంటే. ఇంకొకటి, మోహన్ మొదటి పుస్తకం కానీ రెండవ పుస్తకం కానీ ఆయన పోస్ట్ చేసిన వెంటనే నేను ఆ ఎస్సే చదువుతాను. మోహన్ ఏం రాసిన అందులో ఆత్మ ఉంటుంది. మూడో కారణం అంటే మోహన్ రాసేదంతా మధ్యతరగతి జీవన విధానాన్ని రాస్తాడు. మధ్యతరగతి జీవన విధానపు మానవ సంబంధాన్ని రాస్తున్నప్పుడు ఒక చిన్న సంక్లిష్టత ఉంటుంది. అంటే ఆ మానవ సంబంధాల్లోని ప్రేమను మాట్లాడాలి, పేట్రియార్కీను మాట్లాడాలి. కోడిశ్వర ఒక మాట అంటాడు, ఊరందరికీ మా అయ్య బానిస అయితే పాపం అమ్మ మా అయ్యకు కూడా బానిసే అని. దాన్ని పట్టుకోగలగాలి. అంటే తెలుగు సాహిత్యంలో మధ్యతరగతి జీవన విధానాన్ని రాస్తూ, అంటే అతిశయోక్తి అనుకోవచ్చు మీరు,
నాకు కోకు తర్వాత ఈ కాన్ఫ్లిక్ట్ని, ఈ లేయర్ని అతి సున్నితంగా చర్చించింది మోహనే అనిపించింది. అందుకని ఇష్టం నాకు. థ్యాంక్ యూ. ఇందాక హర్ష మాట్లాడుతూ పర్స్పెక్టివ్ అనే దానికోసం చర్చ చేసి, అంటే పర్స్పెక్టివ్ 75 పుస్తకాలు వేసింది, దాదాపు 20-30 ఏళ్ళుగా పర్స్పెక్టివ్ పుస్తకాలు వేస్తుంది, 34 ఇయర్స్గా. 34 ఏళ్ళుగా కేవలం 75 పుస్తకాలే వేసిందంటే పర్స్పెక్టివ్కి, అంటే ఆ ప్రతి పుస్తకం ఆ పర్స్పెక్టివ్లోకి రావాలి, లేకపోతే పుస్తకం అయ్యేది. పర్స్పెక్టివ్ ఎందుకు సెలెక్టివ్ పుస్తకాలనే వేస్తుంది అనేది ఆ ప్రతి పుస్తకానికి బాలగోపాల్ రాసినటువంటి పర్స్పెక్టివ్ నోట్ ఉంటుంది. అది చదివితే అంటే పర్స్పెక్టివ్ ఎందుకు అవసరం సమాజానికి, ఈ పుస్తకాలు ఎందుకు అవసరం అనేది కూడా మనకు ఒక అవగాహనకు వస్తుంది. ఇప్పుడు ఈ పుస్తకం గురించి అట్లే పర్స్పెక్టివ్ గురించి 4 మాటలు పంచుకోవాల్సిందిగా అనిల్ బత్తులను ఆహ్వానిస్తూ ముగింపు వాక్యం పలకాల్సిందిగా కోరుతున్నాను. చేస్తాను. నేను 2000 సంవత్సరంలో డిగ్రీ చదవడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు నవోదయకి వెళ్తే అక్కడ ఒక బుక్ కనిపించింది. టైటిల్ నాకో పిస్తోల్ కావాలి. ఇదేదో భలే ఉంది, నాకో పిస్తోల్ కావాలి, చైనా కథలు. ఆ టైటిల్ నచ్చి చదివాను. అనువాదం చాలా బాగుంది. తర్వాత పర్స్పెక్టివ్ రెగ్యులర్ ఫాలో అవుతున్నాను. శారద నవలలో, తర్వాత సహవాసి, నూరేళ్ల తెలుగు నవల నాకు ఇష్టమైన 3 పుస్తకాలు. నిన్నే పోస్ట్ కూడా పెట్టాను. నాకు ఇప్పటికీ తెలుసు పర్స్పెక్టివ్లో బుక్ రావడం అనేది చాలామంది రచయితలు గౌరవంగా భావిస్తారు. అన్నీ అద్భుతం అని చెప్పను, కానీ 75లో ఎక్కువ శాతం మాత్రం మంచి పుస్తకాలే వచ్చాయి. కొన్ని ఆబ్లిగేషన్స్ అవి ఉండొచ్చు కూడా. సరే, బాల్యం గురించి అంటే ఒక చిన్న 1 మినిట్ కాలాపాని ఎపిసోడ్ చెప్పి ముగిస్తాను. చిన్నప్పుడు మా నాన్న చదువుకోలేదు. 6వ క్లాస్లో కళ్ళు తాగడానికి ఎక్కాడు. మా అమ్మ 8వ తరగతిలో హిందీ ఫెయిల్ అయింది. అందువల్ల మా అమ్మ మా నాన్న చేసుకోవాల్సిన దురదృష్టం జరిగింది. నేను వచ్చాను. సరే, అయితే మా ఇంటికి ఆంధ్రజ్యోతి పేపర్ వచ్చేది. దాంట్లో హెచ్జీ వెల్స్ టైం మిషన్ కాలయంత్రం అని కాటన్ స్ట్రిప్ లాగా వచ్చేది. మా నాన్న సెకండ్ డే, అంటే ఫస్ట్ డే, నెక్స్ట్ డే న్యూస్ పేపర్ రాగానే ముందు రోజు పట్టించుకునేవాడు కాదు. అది కట్ చేసి దాచిపెట్టుకునేవాడిని. అవన్నీ కలిపి పిన్ చేయించుకొని చదువుతూ ఉండేవాడిని. మా నాన్నకి ఎవరో చెప్పారు, స్టడీ బుక్స్ కాకుండా వేరే చదివితే చెడిపోతారు పిల్లలని. కానీ దాచుకొని, అంటే ప్లాస్టిక్ కవర్లో పెట్టి, మా ఇంటి పక్కన వాస్తు ప్రకారం ఉంటుంది కదా, అద్దీంట్లో ఒక సమోసా షేప్లో ఒక కార్నర్ స్పేస్ ఉండేది. దాంట్లో గుప్తనిధులు దాచినట్టు గుంత తవ్వి ఒక 2-3 ప్లాస్టిక్ కవర్లో పెట్టి, ఈ కాలయంత్రం బుక్ దాంట్లో పెట్టి, దాని మీద బండరాయి పెట్టి ఇట్లాంటివన్నీ చేసేవాడిని చేతబడిలాగా. వర్షం పడినా కూడా ఏమయ్యేది కాదు. కానీ ఒకరోజు మా నాన్న సడన్గా వచ్చాడు. ఆ బుక్ చదువుతున్నా, మా అమ్మ చెప్తానే ఉన్నారు, నాన్న వస్తే కొడతాడరా అని. చదువుతున్నా, అప్పటికి 100 సార్లు చదువుంటాను అదే స్ట్రిప్పు. 50 పేజీలు ఉంటుంది, పిన్ని కొట్టుకున్నది. చదువుతున్నా చూశాడు. ఇక వెంటనే ఫస్ట్ గడి పెట్టేశాడు బయట. పెట్టిన తర్వాత ఐరన్ గ్రిల్ ఒకటి ఉండేది. పక్కనింట్లో కానిస్టేబుల్ ఉండేవాళ్ళు. అప్పుడు బెల్టులు చాలా క్వాలిటీ బెల్ట్లు వచ్చాయి, ఇప్పటిలా బెల్ట్లు కాదు. వుడ్లాండ్ ఎందుకు పనికిరాదు, పోలీసు కానిస్టేబుల్ బెల్ట్లో పాత తరం. ఐమ్ టాకింగ్ అబౌట్ 90s, 1990 ప్రాంతంలో నెల్లూరు జిల్లాలో నరసింగరావుపేటలో జరిగింది సంఘటన. కొంచెం బెల్ట్ ఇస్తారా అని అడిగాడు. ఆయన హాయిగా టీ కప్ ఇచ్చినట్టు, చాయ్ ఇద్దరం కలిసి తాగుదాం హమారా దోస్త్ అన్నట్టు, బెల్ట్ తీసుకోండి అని మంచి ఫస్ట్ ఒకటి ఇచ్చాడు. ఇచ్చి, లేదండి ఇది వాడేశాను, కొంచెం అరిగిపోయి ఉంది, దెబ్బ గట్టిగా తగలదు, కొత్త బెల్ట్ ఉందని కొత్తది ఇచ్చాడు. తీసుకొని కొట్టడానికి రెడీ అవుతుంటే మా అమ్మ నన్ను కౌగిలించుకుంది. మా అమ్మని తోసేసి, అంటే బిడ్డలను కొడుతుంటే తల్లులు అడ్డం పడతారు కదా, ఈ టెక్నిక్ మా నాన్నకి తెలుసు. మా నాన్న చాలా విలను, నాలో కూడా కొంతున్నాడు. సరే, ఐరన్ గ్రిల్స్ లోపల పెట్టేసి తాళం వేసేసాడు. తాళం వేసి తాళం పక్కన దాచిపెట్టి నన్ను తీసుకొని బాత్రూంలో తీసుకెళ్ళాడు. బాత్రూంలో గడిపెట్టేసి ఆ బెల్ట్తో కొట్టాడు. బెల్ట్ దెబ్బల కంటే కూడా అది పాచి పట్టిన బాత్రూమ్. కొడుతుంటే గజగజ వణికిపోయి జారి పడ్డాను. అంటే ఆ పాచికి నాకు ఎక్కువ దెబ్బలు తగిలాయి. గోడకు అటు ఇటు కొట్టుకొని, చిన్న బాత్రూమ్స్, బెల్ట్ కంటే ఎక్కువ దెబ్బలు. చలిజ్వరం వచ్చిందండి, 10 రోజులు తగ్గలేదు. చచ్చిపోతా అనుకున్నారు, బట్ బతికాను. ఆ 10 రోజులు నేను ఆలోచించింది ఒకటే ఒక విషయం ఏంటంటే, ఆ కొట్టిన తర్వాత ఏం చేశానంటే, మా నాన్న ఈ పుస్తకాన్ని చిన్న ముక్కలుగా చించి, క్రుయల్టీ అండి, హిట్లర్లు ఎక్కడ ఉంటారు, హిట్లర్లు తల్లిదండ్రుల్లోనే ఉంటారు. హిట్లర్ సైడ్ కాలంలో మురికి నీళ్ళలో ఇలా వేస్తూ, చూడరా ఇదే చదువుతా అని ఇట్లా ముక్కలు వేస్తుంటే, మా నాన్న చించిన చిన్న ముక్కలు ఆ సైడ్ కాలంలో మురికి నీళ్ళలో వెళ్ళిపోకుండా పక్కన పడేసి ఉంటే వాటిని అతికిచ్చి మళ్ళీ చదువుకునేవాడిని కదా అనుకునేవాడిని. అదే విజువల్ రిపీట్ చేసుకుండేవాడిని. ఇది ఎంత ప్రభావం చూపించిందంటే, చిన్నప్పుడు మా నాన్న చదువుకునే పుస్తకాలు తప్ప వేరే పుస్తకాలు చదవకూడదని కొట్టాడు కదా అని డిసైడ్ అయిపోయానండి అప్పుడే. అంటే లైఫ్లో స్టడీ బుక్స్ తప్ప వేరే చదవాలని. జీవితం అంతా కూడా పాత పుస్తకాలు సేకరించడానికి చదువుకోవడం. ఇప్పుడు 5000 పుస్తకాలు ఉంటాయి నా ఇంట్లో. తెలుగు పుస్తకం ఏది కావాలో మీకు తెలుసు నా గురించి. అంటే చిన్నప్పుడు ఇన్సిడెంట్ అనేది ఒక మనిషి మీద అంత ప్రభావం చూపిస్తుంది. ఇదే కాలాపాని కాలయంత్రం ఎపిసోడ్. మోహన్ కూడా చదువుతాను. అంటే ఇట్లాంటి బాల్యం గుర్తులు, అంటే నేను అది పాజిటివ్గా తీసుకున్నాను అంతే. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. పర్స్పెక్టివ్ గారు ఇట్లాంటి మంచి పుస్తకాలు వేయాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ పర్స్పెక్టివ్. థ్యాంక్స్ అలాట్ అండ్ సైనింగ్ ఆఫ్.
పిలవగానే వచ్చిన మిత్రులందరికీ పర్స్పెక్టివ్ తరఫున, మోహన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాను.